37వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందామని. ఎస్ సార్. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకుగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ప్రార్థన కొరకు తలలు వంచడం. జీవము గల దేవా, జీవాధిపతి, ఇంతవరకు దేవా మీరు మా మధ్యలో ఉన్నారు. అనేక మంది తండ్రి ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇచ్చిండగా వారి మధ్యలో మీరున్నారు. మా ప్రియ సోదరుడు మోషే గారి పరిచర్లో మీరున్నారు. జగత్తుకు పునాది కన్నా ముందుగానే మా సహోదరుని మీరు చూస్తున్నారు. ఈ దినము ఈ కొడుకని మీరు ముందుగానే చూస్తున్నారు. ఇప్పుడు మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడబోతున్నారు ప్రభువా. అది మేము నమ్మి వినయంగా మమ్మల్ని మీకు సమర్పించుకుంటుండగా ఈ రాత్రి మీరే మా మధ్యలో ఆధిక్యత పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండ్ ప్లీజ్ బి సీటెడ్. మరి రాత్రి ప్రభు చిత్తమైతే అబ్సల్యూట్ పరిపూర్ణత అనే దాని మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే ప్రారంభంలో నేను ఒక చిన్న మాట చెప్పవలసి ఉన్నది. ఇట్స్ నాట్ మై డ్యూటీ బట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మరి మోషే గారికి నాకు పరిచయం ఆకస్మికంగా జరిగినది. అది ఇందాక మరి సహోదరు రత్నంపతి బ్రదర్ చెప్పినట్టు ఏది ఆకస్మికంగా జరగదు, ప్రభు చిత్తమే. అది ప్రభు చిత్తమని నేను నమ్ముతా ఉన్నాను. మరి ఒకరోజు ఆయన ఒక పుస్తకం నిమిత్తం ఎక్కడి నుంచి ఆ నెంబర్ దొరికిందో ఫోన్ చేశారు. ఈరోజు మన్నాడు పొద్దునకల్లా గుంటూరుకు వచ్చి మా ఇంట్లో కనిపించాం. ఒక 6 రోజుల తర్వాత మేమిద్దరం వైజాగ్లో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ దినము 2013 సెప్టెంబర్ 9వ తారీఖు నాకు జ్ఞాపకం ఉంది. ఆ రోజు వినాయక చవితి. మరి ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు ఇలాగ దేవుడి పద్ధతిలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మరి ఆయన నాకన్నా వయసులో చాలా పెద్ద ఆయన, మా తండ్రి లాంటి వారు. ఆయన ఒక రకంగా నాతో నేను మాట్లాడినట్లయితే మరి నాకు రాజవర్ధన్ బ్రదర్ చెప్పినట్టు మేము అనకాపల్లిలో వెళ్ళినప్పుడు, క్వార్టర్లో ఉన్నప్పుడు 2013 యూత్ క్యాంప్కి మేము అక్కడికి వచ్చినప్పుడు ఆయనే మాకు అక్కడ వంట చేసి పెట్టున్నారు. కాఫీల దగ్గర నుంచి, వంట దగ్గర నుంచి. ఆ రోజు నాకు ఇంకా గుర్తున్నది, ఆయన మటన్ వండి పెట్టారు మాకు. అప్పుడు డైజెషన్ ప్రాబ్లం ఉన్నది చాలా ఎక్కువగా. అయినా కూడా మరి మోషే గారు మరి ఏం చేస్తారో ఏం మాయ చేస్తారో నాకు తెలియదు, నాకు తిన్నా నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి అలాగే ఆయన పుస్తక పరిచయంలో కూడా ముందుకెళ్తున్నారు. చుట్టుపక్కల ఎక్కడున్నది మరి బ్రదర్ చెప్పినట్టుగా ఒకరోజు ఫోన్ చేస్తే అక్కడ ఉంటారు, ఇంకో రోజు ఇక్కడ. అయితే నేనేం నమ్ముతానంటే మరి అక్కడ ఆయన మోషే గారికి, బైబిల్లో ఉన్న మోషే గారికి దేవుడు ఏం చెప్పాడంటే ఆగద్దు ముందుకు సాగిపో అని చెప్పారు. మరి ఆయన ఆ పరిచర్య నేను కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ. ఆయన ఎక్కడ ఆగకూడదు, అలాగే ముందుకు పరిచర్య దేవుడు అప్పచెప్పినంత కాలం అని అలాగే మంచి శక్తితోనూ, బలముతోనూ, జ్ఞానంతోనూ, ధైర్యంతోనూ, ఆరోగ్యంతోనూ అలాగే ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు దైవజనులకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆమేన్. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకన్నా గొప్పవాళ్ళు, వాక్యంలో పండితులు, నిష్ణాతులు, జ్ఞానం కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. నేను అందరూ కూడా నా తలలో వంచి మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. మీ గాడ్ బ్లెస్ యు అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మరి నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. అది సెట్ అవ్వట్లేదు నాకు, ఎందుకన్నా ప్రయత్నం చేస్తున్నాను. 2013లో మైక్ సివర్ట్ గారిని కలిసేటప్పుడు నాకు అమెరికన్స్ గురించి ఒక చిన్న సంగతి తెలుసు. వాళ్ళ కాళ్ళకి సాక్స్ లేకపోతే ఒప్పుకోరు. అప్పుడు దాకా నా కాళ్ళకి సాక్స్ వేసి అలవాటు లేదు. మరి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను తప్పనిసరైన పరిస్థితుల్లో సాక్స్ వేసుకుని అలవాటు నేను నేర్చుకున్నాను. మరి ఇప్పుడు ఇతర దేశాలు బోధించాలంటే వాళ్ళని కోట్ లేకపోతే బల్లి పెట్టేమో అంటున్నారు. అది ఇక్కడ నేను అలవాటు చేసుకుంటున్నాను. మరి అది కష్టంగానే ఉంది, నాకేంటో ఇది కట్టేసినట్టుగా ఉంది. దావీదన్నాడు అది నాకు సెట్ కావని అట్లా ఉంది నాకు కూడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి నేను ఎక్కువ సమయం తీసుకోవటం లేదు, నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఎంతమంది పక్షిరాజులు ఇక్కడ ఉన్నారు? పక్షిరాజులు ఇక్కడ ఉన్నారా? పక్షిరాజులు వచ్చారా? ఆకలి ఉన్నవారు ఇక్కడ ఉన్నారా? దాహం ఉన్నవారు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఆమేన్. మీకు అనిపించవచ్చు చదివించిన వాక్యం ఏంటి, పెట్టిన టైటిల్ ఏంటి అని. అయితే అది ప్రభు చిత్తం, నా చేతుల్లో ఏది లేదండి. నా కుటుంబానికి మాత్రమే తెలుసు ఈరోజు వాక్యం నా చేతిలో ఉన్నదో లేదో అన్నది.
ఇక్కడ వాళ్ళే నా ముందు ఇక్కడ సాక్ష్యమై ఉన్నారు. ఆమేన్. అయితే ఒక చిన్న పరిస్థితితో నేను ప్రారంభిస్తున్నాను. చిన్న పరిస్థితి దాదాపు మీకు అందరికీ కనిపిస్తున్నది. నేను ఎవరికి అడ్డులేను అనుకుంటున్నా. ఒక సాల్మన్ గారికి అడ్డున్నా నేను బహుశా ఉంటే నేను. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి నా ప్రశ్న? ఈస్ బ్రదర్ బ్రహ్నామ్ ఈస్ ద లాస్ట్ ప్రాఫిట్ ఫర్ ది జెంటైల్ ఏజ్. సహోదరు బ్రహ్నామే ఈ అన్ని కాలములకి చిట్ట చివరి ప్రవక్త ఆయనేనా? 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 బ్రహ్మహామేనా? హల్లెలూయా. దట్స్ మై క్వశ్చన్ టుడే. ఆమేన్. I hope that by the end of this sermon we will get the answer. మరి ఈ వర్తమానం చివరిలో దీనికి సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నా. అయితే మీ అందరికీ తెలుసు, నేను ఎవరికి తెలియదు అంటల్లా, మిమ్మల్ని ఎవరు నేను తక్కువ చేసి మాట్లాడటల్లా. అయితే ప్రవక్త గురించి నేను ఈరోజు మీకు ఉపదేశం చేయటం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఒక ప్రవక్త వచ్చాడు అంటే ఆ ప్రవక్త లోపల దేవుడి యొక్క వాక్యము ఉండాలి. ద వెరీ ఫస్ట్ వన్. ఎందుకంటే బైబిల్ ఏమంటున్నదంటే ఒక వ్యక్తి లోపల నుంచి ప్రవచనం పుట్టదు. ఆమేన్. ఎక్కడి నుంచి ప్రవచనం పుడుతుంది? దేవుడి యొక్క ప్రేరేపణ చేత ఆ ప్రవచనం పుట్టాలి. ఆ ప్రవచనము దేవుడిదై ఉండాలి. దాన్ని ఆయన బలపరచాలి, దాన్ని ఆయన రుచిపరచాలి, దానికి ఆయన సాక్ష్యాలు ఇవ్వాలి. దాని వెనకాల ఆయన కిందకి దిగి రావాల్సి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఆ ప్రవచనము చెప్పమని చెప్పిన వాడు ప్రవచనం నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఒక ప్రవక్తని పంపించాలంటే ఆ బాధ్యత ఎవరిదంటే దేవుడిదై ఉన్నది. ఆ ప్రవక్త నోట్ల నుంచి మాట రావాలంటే ఆ యొక్క బాధ్యత దేవుడిదై ఉన్నది. వచ్చిన మాట నెరవేర్చాలంటే ఆ బాధ్యత దేవుడిదై ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే కాలంలో ఉన్న ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలంతా ఎలాగుంటారంటే ఈ ప్రవక్తను చూసినప్పుడు ఈ ప్రవక్త వాళ్ళకి వింతగా కనిపిస్తాడు, కొత్తగా కనిపిస్తాడు. వాళ్ళకి ఇంకో రంగా చెప్పినట్లయితే ఈ ప్రవక్త వాళ్ళకి ఏ మాత్రం అర్థం కాడు. ఈజ్ జస్ట్ లైక్ హాట్ బాల్. ఎలాగంటే ఒక వింత వ్యక్తిలాగా ఉంటాడండి. ఆమేన్. అయితే దేవుడి దృష్టిలో అతను కరెక్ట్ గానే ఉన్నాడు. మానవుడి దృష్టిలో అతను వింతగా కనిపిస్తున్నాడు. మానవుడి దృష్టిలో అతను ఎవరికి అర్థం కాని వ్యక్తిగా ఉన్నాడు. అతను ఎప్పుడు నవ్వుతాడో మానవుడికి తెలియదు. అతను ఎప్పుడు ఏడుస్తాడో మానవుడికి తెలియదు. అందరు నవ్వుతా ఉంటే ఇతను ఏడుస్తూ ఉంటాడు. అందరూ ఏడుస్తామంటే ఇతని ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉన్నప్పుడు రాబోయే అపాయాన్ని ఇతను ముందుగా చూస్తాడు. కాబట్టి ఇతను లోపల బాధపడతా ఉంటాడు, దుఃఖపడతా ఉంటాడు. వాళ్ళు అంటారు అందరూ సంతోషంగా ఉంటే నువ్వేంటి ఇలాగున్నావు? రాబోయే దాన్ని చూసి. ఆమేన్. ఆయన దేనికి దర్శై ఉన్నాడు, రాబోయే దాన్ని ముందుగా చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము నేను ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఎంతమంది నాతో పాటు రాగలదు? సారీ, లేఖన లోపలికి వెళ్దాం మనం. ఒక ప్రవక్త ఎలాగవుతాడు, ఒక ప్రవక్త అంటే ఆయన లోపల ఏ లక్షణాలు ఉంటాయి, ఏ క్వాలిటీస్ ఉంటాయి అని లేఖనాలు మనం పరిశోధించుదాం. శోధించద్దు. హల్లెలూయా. కొంచెం లోపలికి వెళ్దామండి మనం. ఇన్ ద డేస్ ఆఫ్ నోవా, వీ నో హిమ్ వెరీ వెల్. వీ నో అబౌట్ నోవా, వీ నో అబౌట్ హిస్ ప్రీచింగ్, వీ నో అబౌట్ హిస్ మెసేజ్. మనకి నోవా గురించి తెలుసు, నోవాహు యొక్క వర్తమానం తెలుసు, నోవాహు దినములో ఏమి జరిగిందో కూడా మనకు తెలుసు. అయితే అవి మీకు చెప్పటం లేదు. బికాజ్ యూ నో ఇట్ వెరీ వెల్. అది మీకు చాలా బాగా తెలుసు. కాబట్టి ఈ రాత్రి నేను దాని గురించి చెప్పాలనుకోవట్లేదు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే నోవాహు ప్రకటించినప్పుడు వాళ్ళు నవ్వారు. అది ఒకటే చెప్దాం అనుకుంటున్నా. హల్లెలూయా. నోవాహు ఏమని ప్రకటించారంటే అయ్యా భూమి మీదకి జలప్రళయం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుంది. నీళ్లు కింద ఉంటే పైకి ఎలాగెళ్తాయి? మేఘాల్లో నీళ్లను పెట్టి ఆ మేఘాల్ని నీళ్లు కారనీయకుండా కుట్టులు వేసిన వాడెవడు? నీళ్ళని దాచిపెట్టిన వాడెవడు అని నోవాహు అడుగుతుంటే నోవాకే అన్నీ తెలుసు, అయినా కాముగా ఉండాలి. ఎందుకంటే నోవాహు వర్తమానం చిన్నది, పొడుగు వర్తమానం కాదు, చిన్న వర్తమానం. ఇట్స్ ద షార్టెస్ట్ మెసేజ్ ఇన్ ద బైబిల్. జలపాతం వస్తుంది, లోపలికి రండి. 120 ఏళ్ళు he was not bored with his message. 120 సంవత్సరాలు ఆయన యొక్క వర్తమానాన్ని బట్టి ఆయన ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వాలి. ఈ దినము ఒకసారి చెప్పిన వర్తమానం పాస్టర్ గారు మళ్ళీ చెప్పారంటే ముఖాలు మారిపోతాయి. ఒక్కసారికే 120 ఏళ్ళు ఆయన నవ్వుతున్నాగా అదే చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు చూడండి, ఒక మాటకి నేను చెప్పండి, ఒక కాపరి చెప్పిన వర్తమానమే మళ్ళీ చెప్తాడంటే సంఘంలో అది మాట్లాడమని దేవుడు అతనికి చెప్పన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. మరి నేను ఒక అపోస్తలుడితో కలిసి కొంతకాలం పరిచయం చేస్తున్నా. ఆయన ఒక మాట అడిగాను, అయ్యా దేవుడు ఒక సేవకుడికి బోధించమని ఎలా చెప్తాడు? ఒకసారి ఆయన మాట్లాడతాడు, ఒకసారి ఆయన మాట్లాడు కాముకుంటాడు, నువ్వు మాట్లాడమంటాడు. నువ్వు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన నేను వాడుకుంటాడు. మళ్ళీ నువ్వు అనుకుంటావు నేను ఏమి సిద్ధపడలేదు ఈరోజు అనుకుంటావు, రంగం మీదకి వెళ్ళగానే ఆ రోజే బాగా ప్రసంగం చేస్తావు. ఏం జరిగినది? నువ్వు నీ స్వాధీనంలో లేవు, నువ్వు ఒప్పుకుంటున్నావు, అయ్యా ఈ రోజు నా దగ్గర ఏం వర్తమానం లేదని. అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు. నువ్వు ఖాళీ హృదయంతో నిల్చున్నప్పుడు, ఖాళీ మైండ్తో నిల్చున్నప్పుడు, యథార్థంగా నిల్చున్నప్పుడు ఆయన రంగం మీదకి వస్తాడు. ఆయనే ఆ కార్యము జరిగించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా నోవాకి వర్తమానం తెలీదు. అయితే దేవుడు వచ్చి ఒక మాట చెప్పాడు, నోవాహు అదిగో పైకి చూడు. అయ్యా చూశాను, మేఘాలు వస్తున్నాయా? వస్తున్నాయి. దాని లోపల నుంచి నీళ్లు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. వర్షం పడుతుందా? పడుతుంది. భూమి మీద అన్ని నిండిపోతున్నాయా? నిండిపోతున్నాయి. ఆ ప్రవాహం కొండల మీద వరకు వచ్చిందా? వచ్చింది. ఆ కొండల మధ్య ఒక ఓడ కట్టబడింది, చూసావా? చూశానయ్యా. ఇదే వర్తమానం నోవాహు అందరూ చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు, నోవా అంటారు, అయ్యా మేఘాలు కనిపించినాయా? వాళ్ళు అంటారు కనబడలా. అదే మెసేజ్. అర్థమవుతుందా మీకు? ద సేమ్ మెసేజ్. ప్రవక్త ఒక మాట అంటున్నాడు, ఒక బాల్కనీలో నుంచొని ఫరో బయటికి చూస్తున్నప్పుడు, ఎంతమంది మీకు అర్థమవుతుంది? ఫరో అక్కడి నుంచి బయట చూసినప్పుడు ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్నారు, 12 గోత్రాల వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ బానిసత్వంలో ఉండి మట్టి తొక్కుతూ ఇటుకలు చేస్తూ దాన్ని గడ్డి పెట్టి కాలుస్తా తీసుకెళ్లి గోడలు కడుతుంటే వీళ్ళని ఇంకా కష్టపెట్టాలనుకుంటున్నాడు. ఫరో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మోషే వచ్చాడు. అదే కిటికీ, ద సేమ్ బాల్కనీ. అక్కడి నుంచి ఇద్దరు ఒకేలా చూస్తున్నారు. అయితే వాడు చూసే కోణంలో మార్పు ఉన్నది, ఎందుకంటే అది వాడి పిలుపది. హల్లెలూయా. ఇప్పుడు మోషే అంటున్నాడు, నా ప్రజలు ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి? హల్లెలూయా. గమనిస్తారా? ఈయన చూసినప్పుడు ఒకలా కనిపిస్తుంది, ఆయనకు ఇంకోలా కనిపిస్తుంది. నోవాకు ఒకలా కనిపించింది, అది విన్నవాడికి ఇంకోలా కనిపించింది. ఆ తప్పు నోవాది కాదండి, నోవాకి తెలుసు ఆ సంగతి. ఎందుకంటే దేవుడు నోవాతో ఏం చెప్పాడంటే, నోవాహు నీ కొరకు వాడ చేసుకో, అందరి కొరకు కాదు, నీ కొరకు వాడగట్టుకో. అంటే ఇప్పుడు వాడలోకి ఎంతమంది రావాలి? వాళ్ళు రారని తెలిసినా కూడా నోవాహులు చెప్పాలండి. అసలు ఎంత భయంకరమైన పరిచయం తెలుసా అది? వాళ్ళు వినరు, అయినా నోవాహుకు తెలుసు. అయినా వెళ్ళి కోపం రాకూడదు, అసహనం రాకూడదు, చేదరించుకోకూడదు. అయినా వెళ్ళి అయ్యా వర్షం వస్తుంది లోపలికి రండి. ఇతను నమ్మడం తెలుసు. శామ్యూల్ గారు కాదండి, అక్కడ ఉన్న వ్యక్తి గురించి మాట్లాడతారు. ఈయన నమ్మడు, అయినా ఏం చేయాలి? చెప్పాలి. ఈరోజు పాస్టర్ల డ్యూటీ అది. సంఘమైనదో నేను చెప్పమంటారు ఒక మాట, అసలు సహనం అంటే ఏంటో నాకు తెలియదు. ఈరోజు నా దగ్గరికి వచ్చి తీసుకోండి, మీకు ఎంత కావాలో. సహనం అంటే నాకు తెలియదండి. మాట్లాడితే ముందు పళ్ళు, తర్వాత చేతులు బీసిపోతా ఉంది అట్లాగా. ఈరోజు ఏది నువ్వు పాస్టరా అంటాడు ఒకడు. ఏం చేయాలి? ఏం చేయాలి సార్? చూపించాలి నేను పాస్టర్ అవునో కాదో అనలేను నేను. ఇప్పుడు అయ్యా నువ్వేదనుకుంటే అదే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇప్పుడు అదే అంటారా, మరి మోషే గారు కోపం ఉంది అంటున్నారు. మోషే గారు కోపం ఉంటే ఉండొచ్చు. సంఘంలో ఎవరికన్నా వాక్యం చెప్పేటప్పుడు ఆ కోపం పనిచేయదు, దేవుడు తీసేసి పక్కన పెడతాడు దాన్ని. అది కోపం కాదండి. చాలా మంది అనుకునే కోపం కాదు అది, దానికి ఒక పేరు ఉన్నది, దాని పేరు దైవావేశం. చాలా మందికి కోపానికి దైవావేశానికి తేడా తెలియట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు నోవాహు అక్కడ దైవావేశం కలిగి అందరికి వెళ్ళి బోధిస్తున్నాడు, అందరికి చెప్తున్నాడు. అందరు నవ్వుతున్నారు. వాళ్ళు అంటారు, అయ్యా మేము మా తాతల కాలం నుంచి చూస్తున్నాము, కానీ ఎప్పుడు పైనుంచి నీరు రాలా, మేము నమ్మము అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇంతకన్నా ఎక్కువ మీకు చెప్పట్లేదు. ఒక వర్తమానం గురించి చెప్తున్నా. నీ జీవితము సువార్తకి తగినట్టుగా ఉండదన్న వర్తమానంలో ప్రవక్త మాట్లాడిన మాట మీకు చెప్తున్నా. ఆ తర్వాత నేను ఈ టబర్నికల్కి వచ్చి ఈ వేదిక పై నుండి ఒక పెద్ద వరద రాబోతున్నదని 6 నెలలకు ముందే చెప్పాను.
స్ప్రింగ్ వీధిలో ఒక దూత నిలబడి కర్రతో 22 అడుగుల లోతు నీటిని కొలుచుట నేను దర్శనంలో చూశాను. అది ఇంకా రాలా. నోవాహు చెప్పినప్పుడు ఇంకా రాలా. నోవాహు దేవుడు చెప్తున్నప్పుడు చెప్పేటప్పుడే దర్శనం చూశాడు. ఈయనకేమో దూత వచ్చి దర్శనం చూపించాడు. ఆయన ప్రవక్త అయితే మరి ఈయనెవరు? If you got Noah is a prophet, then what you got Brother Branham? ఒకవేళ నువ్వు నోవాహును ప్రవక్త అని పిలిచినట్లయితే ఇప్పుడు బ్రహ్నాము నువ్వేమని పిలుస్తావు? ఏమంటావు? హల్లెలూయా. Let me complete it. శాండీ డేవిస్ మొదలగు వారు ఇక్కడ కూర్చొని నేను చెప్పిన దానికి పగలబడి నవ్వారు. ఇన్ ద డేస్ ఆఫ్ నోవా దినములో పగలబడి నవ్వారు వాళ్ళు. బ్రహ్నాం చెప్పినప్పుడు పగలబడి నవ్వారు. ఈ రోజు విలియం బ్రహ్నాం ఏడో దూత చెప్పినప్పుడు పగలబడి నవ్వుతారు. వాళ్ళను లెక్క పెట్టద్దు. నన్ను చూసి నవ్వారండి, నేను చెప్తే నవ్వారండి, నువ్వు వాళ్ళని చూసావంటే నువ్వు ఇంకా వాక్యలోపైకి రాలేదు నా సోదరుడా. లెట్ మీ కంప్లీట్. వాళ్ళు అన్నారు, అబ్బాయి 1884 వచ్చిన పెద్ద వరదకే 10 అడుగులు ఎత్తుకంటే నీరు ఎక్కువ రాలేదు కదా. ఇప్పుడు అసలు నీతో ఈ మాట చెప్పింది ఎవరని? చెప్పినవాడని, ప్రవక్తని కాదు, దూతను కూడా ఎగతాళి చేస్తారు బుద్ధి లేనోళ్ళు. ఎవరిని ఎగతాళి చేస్తారు ఇప్పుడు? ఈ కాలము ప్రవక్తని ఎవరిని ఎగతాళి చేస్తారండి? వాళ్ళు ప్రవక్తని కదా ఎగతాళి చేస్తున్నది, దేవుడిని ఎగతాళి చేస్తున్నాడు. ఇస్ నాట్ రైట్? నిజమేనా? మరి ఎందుకు ఆమెను చెప్పట్లేదు? ఆమెలు ఇంట్లో మర్చిపోవచ్చారా? ఎంతమంది చేతులు తెచ్చారు? ఎంతమంది నోళ్ళు తెచ్చారు? ఎంతమంది సంతోషం తెచ్చారు? ఎంతమంది ఆత్మ కొరకు వచ్చారు? ఎంతమంది క్రీస్తు కొరకు వచ్చారు? హల్లెలూయా. అలాగే ఉండండి. అది దేవుడు చెప్పాడు కాబట్టి జరిగి తీరునని జవాబిచ్చాను. వాళ్ళు నవ్వారు కదా, నేను మార్చుకోవాలా? వాళ్ళని ఎగతాళి చేశారు కదా, నేను మార్చుకోవాలా? ఎందుకంటే నిర్ణయాలు మార్చుకునేవాడు ప్రవక్త కాదు. మాట చెప్పిన తర్వాత వెనక్కి తీసుకునేవాడు ప్రవక్త కాదు. మాట అన్న తర్వాత, వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చేవాడు దేవుడు కానీ మడమ తిప్పేవాడు దేవుడు కానే కాదండి. అలాంటి దేవుడిని ఈ రాత్రి మనం ఇక్కడ కలిగి ఉన్నాం. ఆయన అక్కడ కాదండి, ఆయన పైన కాదు, కింద కాదు, ఈ రాత్రి మన మధ్యలో కూడా కాదు, మనలో ఉన్నాడు. ఆ నమ్మకం అంటున్నాడు. అది దేవుడు చెప్పాడు కాబట్టి జరిగి తీరునని జవాబిచ్చాను. వరదలు వచ్చాయి. ఆ విధముగానే స్ప్రింగ్ వీధిలో 22 అడుగుల లోతు నీరు వచ్చినది. అంతేకాదు, ఈ టబర్నికల్ మీద నుండే నేను ఒక చిన్న దానిలో ఈదుకుని వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. నోవాహు దినముల్లో ఏం జరిగింది? వరద వచ్చాక నోవాహు దేంట్లో వెళ్ళాడు? మరి ఈయన దేంట్లో వెళ్తున్నాడు? ఆయన వరదొస్తని చెప్పాడు, ఈయన వరదొస్తని చెప్పాడు. అక్కడ వరదొచ్చింది, ఇక్కడ వరదొచ్చింది, అక్కడ వాడపైన తెలింది, ఎక్కడ వాడపైన తెలింది. లోపల అక్కడ ప్రవక్తున్నాడు, ఇక్కడ ప్రవక్త ఉన్నాడు. ఇదేంటిది? కాబట్టి ప్రవక్తని ఎవరు పంపించారో ఆయనే ముందు సూచన పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దినము నోవాహు ప్రవక్త అని పిలిస్తే విలియం బ్రహ్నాముని ప్రవక్తని పిలవాల్సిందే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నాకు అనవసరం. హల్లెలూయా. వారు ఒప్పుకున్నాను, ఒప్పుకోకపోయినను, వినను, వినకపోయినను, వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఇక్కడ వినేవారు వినను, వినకపోయినను, ఈ రాత్రి ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను త్వరగా దాచిపోతున్నాను. మీకు ఈయన గురించి తెలుసు. యు నో హిమ్ వెరీ వెల్. మోషే గారు, ఇక్కడ మోషే గారు, అక్కడ మోషే గారు. ప్రైజ్ ది లార్డ్. ఈయన మంట కలిగిన వ్యక్తి, ఆయన మంట చూసిన వ్యక్తి. ఆమేన్. దేవుడు ఆయనకి ఒక పరిచయం అప్పచెప్పాడు. ఎప్పుడు పరిచయం అప్పచెప్పారంటే మోషేకి దేవుడు 80 సంవత్సరాలప్పుడు పరిచయం అప్పచెప్పాడు. డోంట్ థింక్ అబౌట్ ది ఏజ్. వయసు గురించి నువ్వు ఆలోచించద్దు. దేవుడు ఎప్పుడు నీకు పరిచయం ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. నువ్వు పుట్టాగనాడు ఇప్పుడు ఇవ్వడు, పిలిచాగనాడు ఇప్పుడు ఇవ్వడు, వచ్చాగనాడు ఇప్పుడు ఇవ్వడు. ఆయన అనుకున్న సమయానికి నీకు అందిస్తాడు, ఇచ్చి తీరతాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఈ కాలము అంత్యకాల సువార్థికులు వాళ్ళు పుట్టుకతో అభిషేకించబడ్డారు. పెరిగి పెద్దగయ్యాక ఎవడో ఒక నిత్యమే చేయబడ్డ అభిషేకించబడటం కాదు. జగత్తుకి పునాది వేయబట్టానికన్నా ముందుగా అభిషేకించబడ్డావు. విమర్శించేవారు విమర్శించని వారి పని అది.
దట్ ఈస్ దేర్ డ్యూటీ. నువ్వు వాడి మాటలు వింటున్నావా? ప్రవక్త ఒక మాట అంటాడు, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, హల్లెలూయా, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను చూస్తే కుక్క మరుగుతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒక కుర్చీ వేసుకొని అక్కడే కూర్చొని ఒక బుట్ట నిండా రాళ్ళు పెట్టుకొని కుక్క మీద వేస్తా కూర్చుంటావా? నీ ప్రయాణం ఆగిపోయింది. కుక్క ఎందుకు అరిచిందని నాపడానికి కోసం అరిచింది. నువ్వు జ్ఞానం కలిగినోడు అయితే ఏం చేస్తావంటే కుక్క ముఖం కూడా చూడవు. లేదా కుక్క అరుస్తారం ఉంది, నిన్ను పానీయటం లేదా? అదే ప్రవక్త ఇంకో మాట చెప్పాడు, ఒకసారి కింద కొంగ అటు ఇటు చూడమన్నాడు. ఒక రాయి నువ్వు తీసుకోమాడు, ఇసలక్కర్లా, నువ్వు రాయిని తీసుకున్నావనగానే కుక్క పరిగెత్తుతుంది. ఆ రాయ పరిశుద్ధాత్మ, ఆ రాయ ప్రత్యక్షత, ఆ రాయ దేవుడై ఉన్నాడు. నువ్వు అది కలిగి ఉన్నప్పుడు ఆ అరిచే కుక్క కరవనది మురుగుతుందంటే దాని పని అది చేయని, నీ పని నువ్వు చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే అక్కడి నుంచి పారిపోయి ఉన్నాడు. 40 సంవత్సరాలు అదే కొండ పక్క నుంచి అటు ఇటు తిరిగాడు. ఏ రోజు కూడా కొండ లోపల నుంచి కానీ ఆ పొద లోపల నుంచి కానీ మంట కనబడలేదు, మాట కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకదిన మోషే కొండ పక్క నుంచి వెళ్తున్నప్పుడు కొండ లోపల నుంచి ఒక స్వరం పిలిచింది, మోషే మోషే. నాకు ఇప్పటికీ అర్థం కాంది, ఆ మంటలో ఉన్న ఆయనకి ఈయన పేరు మోషే అని ఎవరు చెప్పారు? ఆమేన్. నీ హృదయ అంతరంగములను ఎరిగి నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను నేను కాదా? హల్లెలూయా. ఆమేన్. అయితే గమనించండి, నేను ఈయన గురించి ఎక్కువ చెప్పట్లా, ఈయన గురించి మీకు తెలుసు. నిర్గమకాండం మొత్తం ఆయన గురించి చదివి ఉన్నారు. ఆయన చేతిలో కర్ర దగ్గర నుంచి మొత్తం మీరు చదివి ఉన్నారు. సంఖ్యలో ఉన్న ప్రిస్క్రిప్షన్ దగ్గర నుంచి మొత్తం మీకు తెలుసు. 40 ఏళ్ళు ఎలా నడిపించారో మీకు తెలుసు. హల్లెలూయా. అవి నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఆయనతో దేవుడు ఉన్నాను మాట్లాడతానని చెప్పి ఒక పొదలోంచి ఆయనతో మాట్లాడున్నాడు. అదొక్కడే చెప్తా ఉన్నాను, అని నేను చెప్పట్లేదు ఈ రాత్రి. హల్లెలూయా. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రాత్రి, ఆమేన్, అదే మండుచున్న పొద మళ్ళీ లేక్పోర్ట్లో కాలిఫోర్నియాలో 1957 సంవత్సరంలోకి వచ్చింది. మీరంటారు అదేంటి అక్కడెక్కడో ఉన్న ఆ అగ్ని, ఆ మండుచున్న పొద ఇక్కడికి ఎలాగొచ్చింది అనొచ్చు. హల్లెలూయా. ఇది మండటానికి ముందు తీసిన ఫోటో, ఇది మండుతున్నప్పుడు తీసిన ఫోటో. The same burning bush, the same burning bush, the same angel, the same God, the same power of God. Hallelujah. అదే దేవుడు, అదే అగ్ని, అదే పద, అదే ఆత్మ, అదే శక్తి. The same power of God. Amen. అక్కడ పొదలో దేవుడు మోషేతో మాట్లాడితే మోషే ప్రవక్త అన్నారు. ఇక్కడ ఈయనతో ఇక్కడి నుంచి మాట్లాడిన మరి ఈయనే అనాలి. ఈయనేమంటారు? మీరైతే ఏమంటారు? ఇక్కడ ఎవరేమంటారు? ఈ కాలం వాక్యాన్ని నమ్మిన వారు మీరేమంటారు? నేను మీకు ఎక్కువ చెప్పలేదు ఈ రాత్రి, కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను శామ్యూయల్ గారికి సమయాన్ని ఇవ్వాలి. ఆమేన్. లెట్ మీ కంటిన్యూ అనదర్ థింగ్. ఇంకో మాట కూడా ఇక్కడ నేను చెప్పనండి. ఆయన అంటున్నాడు, గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అన్న వర్తమానంలో వరములు పిలుపులు అనేవి మారు మనసు లేకుండా కూడా వస్తాయి అన్న వర్తమానంలో ఆయన మాట్లాడితే ఇలాగంటున్నాడు. ఆయన చెప్పాను, దూత ప్రవక్త మోషేకు సూచనలు ఇచ్చినట్లుగా నీకు 2 సూచనలు ఇవ్వబడును. ఎవరికి ఇచ్చినట్లుగా? ప్రవక్త మోషేకు. యు మస్ట్ నోట్ దట్ పాయింట్. మోషేకి వెళ్ళదు అక్కడ. దూత ఏమంటున్నాడు? ప్రవక్త మోషే అన్నారు. మరి మీరెందుకు మోషే అంటున్నారు? ఇప్పుడు ఆయన ఎవడు? ఆయన మోషే గారు నిలుపుగాను, పాస్టర్ గారు. ఆయన పాస్టర్ మోషే గారు, అక్కడ ప్రవక్త మోషే గారు. యు మస్ట్ రిమెంబర్ ఇట్. మోషే గారు కాదు, శామ్యూయల్ గారు కాదు, రత్నప్రదీప్ గారు కాదు, రాజవర్ధన్ గారు కాదు, దానియేలు గారు కాదు, ఎలీషా గారు కాదు. ఏం పిలవాలి? దూత ఏమంటున్నాడు? మరి ఆయన అంటున్నప్పుడు మరి మనకేంటండి? యు మస్ట్ రెస్పెక్ట్ యువర్ పాస్టర్, యు మస్ట్ ఒబే యువర్ పాస్టర్, యు మస్ట్ ఫాలో యువర్ పాస్టర్. హల్లెలూయా. మీరు కంపల్సరీగా మీ యొక్క పాస్టర్ గారు మీరు గౌరవించాలి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. దట్స్ యువర్ బేసిక్ డ్యూటీ. దట్స్ యువర్ ఫండమెంటల్. అది
క్రొత్త కార్యం కాదు, ప్రాథమికమైనది. నీ ఇంటికి వచ్చిన వాడు నువ్వు గౌరవించినప్పుడు వాడు మళ్ళా వస్తాడు. ఇజ్ ఇట్ రైట్? మరి నీ కాపురం నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు గౌరవించకపోతే వాడు మళ్ళా నీ దగ్గరికి ఎలాగొస్తాడు? నీ మాటల్లో గౌరవం ఉండాలి, నీ చేతల్లో గౌరవం ఉండాలి, నీ క్రియలో గౌరవం ఉండాలి, నీ ప్రార్థనలో గౌరవం ఉండాలి, నీ పిలుపులో గౌరవం ఉండాలి. ప్రతి దాంట్లో గౌరవం అక్కడ ఉండాలి. నువ్వు ఇచ్చాడు ఆయన కాదు, ఆయనలో ఉన్న దేవుడు యొక్క ఆత్మకి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రవక్త మోషేకు సూచనలు ఇచ్చినట్లుగా నీకు 2 సూచనలు ఇవ్వబడును. దాని ఫలితము ప్రజలు ఇది నిజమని నిన్ను నమ్మునట్లుగా చేయను. వాటిలో ఒకటేదనగా, ఒక వ్యక్తి యొక్క కుడి చేయిని నీ ఎడమ చేతిలో పట్టుకున్నప్పుడు వారి వ్యాధులు నువ్వు కనుగొంటావు. బైబిల్ ఎవరికైనా గిఫ్ట్ ఉందా? మనం ఏమంటామంటే బైబిల్లో లేదు కదా, మనం ఎట్లా నమ్ముతామండి? మనం అంటే వినేవాళ్ళ గురించి. ఈరోజు ఇంకా ఒక సమస్య ఉంది. ప్రవక్త పేరు బైబిల్లో లేదు కదండి. మన వర్తమానంలో ఉన్నా అదొక మూల కూడా ఉన్నది. అనుమానం ఉన్న చోట దేవుడు లేడు, నమ్మకం ఉన్న చోట దేవుడు ఉంటాడు. బ్రహ్నాం అనే ఒక ఆయన వస్తాడని బైబిల్లో ఎక్కడ రాయలేదుగా పాస్టర్ గారు. మోషే అని ఒక ప్రవక్త వస్తాడని బైబిల్లో ఎక్కడ రాశారా విశ్వాసి గారు? నో సార్. మీరు ఎట్లా నమ్మారు? ఎట్లా నమ్మారు సార్? ఆయనలో ఉన్న పరిచర్యని బట్టి. బాప్టిజం ఇచ్చిన యోహాను పేరు గెలిన ఒక వ్యక్తి వచ్చి మీకు బాప్టిజాలు ఇస్తారని చెప్పారు ఎక్కడన్నా బైబిల్లో? నో సార్. ఆయన పరిచర్యని బట్టి ఆయన అలాగే నమ్మున్నారు. మరి ఇప్పుడు ఈయన చేసిన పరిచర్యను బట్టి, దేవుడు ఆయనకి ఇచ్చిన సూచనను బట్టి ఆయన ప్రవక్త నమ్మాల్సి వచ్చింది. నువ్వు అవునన్నా కాదన్నా, ఐ డోంట్ మైండ్. తర్వాత ఒకవేళ నువ్వు నిష్కపటముగా ఉండిన ఎడల ఇవి జరుగును, నీవు వారి యొక్క హృదయ రహస్యాలు బయలుపరచగలవు, మరియు వారు ఏమి తప్పిదములు చేసితారో వాటిని బయలుపరచగలవు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇదేనో ప్రవక్త దగ్గరికి వచ్చారు ఒకళ్ళు వచ్చి, నువ్వు మైండ్ రీడ్, యు ఆర్ మైండ్ రీడర్. మైండ్ రీడర్ అంటే మనసులు చదివేవాడి నువ్వు అన్నప్పుడు నీ ఎదురుగా వచ్చి ఎవరైనా నుంచుంటే వాళ్ళ మనసు చదివేస్తావేమో. వచ్చిన దగ్గర నుంచి కేకలు పెడతారు సమీర్ గారు, జక్కయ్య జక్కయ్య జక్కయ్య. జక్కయ్య ఎందుకని యేసుక్రీస్తుకి ఎదుగు పడలేదంటే, యేసుక్రీస్తు కూడా మైండ్ రీడర్ అని ఆ రోజుల్లో అన్నారు. అందుకని ఆయన ఒక చెట్టుపైకి అక్కడ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఆయన ముందుకు దూకితే ఆయన గురించి ఏం చెప్పలేడు కదా. ఎవరు ముందు నీ కుప్పు గెంతులు? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మైండ్ రీడర్వి, మా లోపలని చెప్పేస్తాను ముందు నుంచుంటే అనగానే ఆయన అన్నాడు, సరే వెనక్కి తిరుగుతాను. ఆ మూల ఒక స్త్రీ ఎర్ర డ్రెస్ వేసుకుని వచ్చింది. ఆమె భర్త ఇటు పక్కన 3 గంటలు అక్కడ కూర్చున్నాడు. ఆమె భర్త ఇక్కడ ఉన్నాడు, అవునా కదా? ఆమె ఏమంటుంది, అసలు నా భర్త రాలా మీటింగ్ అంది. ఈయన అన్నాడు ఇటు తిరిగే, ఆ వ్యక్తి దగ్గరికి ఎవరైనా పంపించండి, పలానా చొక్క పలానా రంగు పెన్ను లోపల పెట్టుకున్నాడు, ఆడికెళ్ళి అడిగించండి. ఆడికెళ్ళి చూపించగానే ఆయన చేయి పైకి ఎత్తగానే ఈమె కివ్వు మనకి ఆకేసి, ఆయన మా భర్తేనండి అని. అంతటి తాగల, నీ భర్త గుండెలో రంధ్రం ఉందండి. అయితే దేవుడు నాకు చూపించాడు, ఆయన స్వస్థపడ్డాడు. దస్ సేవ్ ద లార్డ్. యెహోవా ఇలాగ సెలవిచ్చాను. ఆమేన్. ఈ రాత్రి మీకు రహస్యం చెప్పను, ఎందుకు నేను ఆగలేకపోతున్నాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? దస్ సేవ్ ద లార్డ్. యెహోవా ఇలాగ సెలవిచ్చను. యెహోవా ఇలాగ సెలవిచ్చని కలిగి ఉండేవాడు ప్రవక్త మాత్రమే. ప్రవక్త మాత్రమే. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు కూడా భూమి మీదకి ప్రవక్తగా వచ్చాడని చాలా మంది వారు చెప్పుకుంటున్నారు. అయ్యా యేసుక్రీస్తు దేవుడు గారు, ఆయన ఒక ప్రవక్త అని. అయితే ఈ రోజు బద్దలు కొట్టే రహస్యం ఏంటంటే, యేసుక్రీస్తు ఎక్కడ దస్ సేవ్ ద లార్డ్ అనలేదు. బికాజ్ హీ ఈజ్ ద లార్డ్. ఆయన యెహోవా ఇలాగూ సెలవిచ్చాల, ఎందుకంటే ఆ యెహోవానే ఈ లోపల ఉన్నాడు. పాత నిబంధన యెహోవా, కొత్త నిబంధన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన లోపల దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈయన యెహోవా ఇలాగ సెలవిచ్చాడంటలా, నేను సెలవిచ్చాను. ఒక ఆయన చంద్రాను, అయ్యా నువ్వు మా ఇంటికి రావద్దు, మా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని కాదు, ఇక్కడి నుంచి మాట మాత్రం సెలవిమ్ము. సెలవిమ్ము. యెహోవా సెలవిచ్చను, ఆ మాట సెలవిమ్ము చాలు, మేము స్వస్థత పొందుకుంటాం. మరి యేసుక్రీస్తు ప్రవక్త? ఎస్ సార్.
యేసుక్రీస్తు ప్రవక్తనా? కాదండి. యేసుక్రీస్తు ప్రవక్త కూడా, అపోస్తలుడు కూడా, ఎలీయా కూడా, ఎలీషా కూడా, సమాధానకర్త కూడా, మెల్కీసెదెకు కూడా. ఆమేన్. నిరంతరం ఉండేవాడు, సమాధానకర్త. బైబిల్కి 400 పేర్లు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఆమేన్. అవన్నీ పేర్లు ఆయనే కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన ప్రవక్తేనా అంటే ప్రవక్త కూడా. ఇస్ రైట్? మరి బ్రహ్నాము ప్రవక్తే. చాలా మంది అన్నారు హల్లెలూయా. ఎందుకు మళ్ళీ గుర్తొస్తుంది. కొంతమంది వచ్చి బహుశా విజయవాడ నుంచి అనుకున్న దగ్గరికి వచ్చారు. ఎవరు నాకు పేర్లు గుర్తు రావట్లా. ఎందుకంటే బైబిల్లో పేర్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకి అంత ప్రాముఖ్యం కాదనుకుంటున్నాను. ఈ రాత్రి మా ఇంటికే వచ్చారు. పాల్ గారు, మీరు కొత్తగా వచ్చారు వర్తమానంలోకి. అవును సార్, మేము చాలా సీనియర్స్. మంచి సార్, కూర్చోండి, కాఫీ తాగుతారు, టీ తాగుతారు, ఏం కావాలి. కాఫీ టీ తీసుకున్నారు. ప్రవక్త ఎంతమందిని పైకి లేపాడు? కొంతమంది తెలుసు, ఇక్కడ నేనే మాట్లాడుతున్నాను. రాత్రి నాలుగు తెలుసు. యేసుక్రీస్తు ఎంతమందిని పైకి లేపాడు? పాడి మీద ఒక వెళ్తున్న విధవరాలు కుమారుని ఒక ఆయన పైకి లేపాడు. లాజర్ని బయటికి పిలిచాడు. యాయిరు కుమార్తెని పైకి లేపాడు. నాకు తెలిసిన వరకు ముగ్గురే లేపాడు. ప్రవక్త ఎంతమందిని లేపాడు? 7 పైకి లేపాడు. మరి ఇప్పుడు బ్రహ్నాము క్రీస్తుగాడా? బ్రహ్నాము క్రీస్తుగాడా? బ్రహ్నాం ప్రవక్తయేనా? ప్రవక్తే. క్రీస్తుగాడు ప్రవక్తే. హల్లెలూయా. ఆమేన్. అయితే నేను ఒక మాట అన్నా, అయ్యో ఫ్రాన్స్లో నాకు తెలిసిన ఒక ఆయన, ఆయన 10 మందిని పైకి లేపడే, మరి ఆయన సంగతి ఏంటి అన్నా. మరి ఇప్పుడు ఈయన దేవుడైతే మరి 10 మంది లేపిన ఆయన ఏమవ్వాలి? ఎంతమందిని పైకి లేపేవి కాదు. నువ్వు దేవుడివే, చిన్న దేవుడివి. ఆయన పెద్ద దేవుడు. ఆయన పెద్ద మెస్సయ్యా, నువ్వు చిన్న మెస్సయ్యా. నీ స్థాయి నీదే, ఆయన స్థాయి ఆయనదే. ఆయనతో నీకు పోటీ అక్కడ. హల్లెలూయా. ఓ చిన్న సందర్భం చెప్పండి, తర్వాత మనం ముందుకెళ్దాం. ఈరోజు నాకు చాలా సమయం ఉన్నది. ఒక దినము మానవుడికి దేవుడికి చిన్న గొడవ జరుగుతూ ఉన్నది. ఆ గొడవలో మానవుడు ఏమంటాడంటే, దేవా నువ్వు ఏమైనా చేయి, నేను అది చేస్తా అన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే, నేల మీద కొంగి, చేస్తావా? చేస్తాను. నువ్వు ఏం చేస్తున్నా? విమానం చేస్తే విమానం చేస్తాను. నువ్వు ఏదైనా జంతువు సృష్టిస్తే నేను సృష్టిస్తాను. నేను రెడీ. రెడీయా? రెడీ. కింద కొంగి దేవుడు ఏం చేశాడు? గుప్పిడి మట్టి తీసుకొని ఉఫ్ అనేది ఆదాం అన్నాడు. ఆ మట్టిలోంచి ఆదాం బయటకు వచ్చాడు. ద స్టోరీ. ఆ సైంటిస్ట్ అన్నాడు, ఓ ఇంతే కదా, నేను కూడా చేస్తా అని చెప్పి కింద కొంగి మట్టి తీస్తుంటే దేవుడు అన్నాడు, ఒక్క నిమిషం. మట్టి కూడా నువ్వే తయారు చేసుకొని దాంతో వచ్చి, ఇది నా మట్టి, నా భూమి, నేను చేశా, నువ్వేమైనా చేయగలవు కదా, చేయరా, చేసుకొని రా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడితో మనం పోటీ పడడానికి రావద్దండి. దేవుడు దేవుడే. డోంట్ డౌట్ హిమ్ అండ్ డోంట్ క్వశ్చన్ హిమ్. ఆయన సందేహించొద్దు, ప్రశ్నించొద్దు. నీ పనిలో నువ్వు, నీ లిమిట్ నీదే. ఆయన అన్నాడు, ఈ కొండను ముట్టారో చస్తారు, జాగ్రత్త. ముట్టడానికి వీల్లేదు. ఈ చెట్టు పండు తింటే చస్తారు, జాగ్రత్త. తినడానికి వీల్లేదంతే. ఆయన మాట అంటే మాటే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు మాట తప్పని దేవుడు దూతను పంపించి ఈయనతో ఏమంటున్నాడు? ప్రవక్త మోషేకు ఎలాగో సూచనలు ఇచ్చాను, నీకు అలాగ సూచనలు ఇచ్చాను. ఏమన్ అంటే ఆయన ప్రవక్త మోషే అయితే మరి అదే సూచన నీకు ఇవ్వబడినప్పుడు మరి నీవే ఉంటావంటే నీవు ప్రవక్త బ్రహ్నామై ఉంటావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడ ఎక్కువసేపు ఆగట్లేదండి, కార్యాలు చాలా ఉన్నాయి మనకి. మన బైబిల్లో ఒక సంగతి చూసాం. ప్రాఫెట్ ఎలీషా రైజ్డ్ ఎ సన్ ఆఫ్ ఎ విడో. ప్రవక్త అయిన ఏలియా విధవరాలు కుమార్తెని పైకి లేపినట్టుగా బైబిల్లో ఉన్నది. మనం అందరం చూస్తున్నాం, మనం అందరం దాన్ని చదువున్నాం, అనేక వర్తమానాలు దాన్ని మనం వినున్నాం. ఈ రాత్రి నేను దాని గురించి కూడా మీతో ఎక్కువసేపు నేను మాట్లాడలేదండి. ఆ ఏలియా మీద ఉన్న ఆత్మ, 2 పాళ్ళ ఆత్మ కలిగిన వ్యక్తి, ఈయన కూడా షూనేమిరాల కుమారుడు చనిపోతే ఆయన పైకి లేపున్నాడు. అదే ఆత్మ. నేనేం చెప్తాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ద సేమ్ స్పిరిట్. హల్లెలూయా.
నేనంటున్నా, ఏలియా పైకి లేపాడా? నో సార్. ఏలియా ఆత్మ పైకి లేపి. ఎలీషా పైకి లేపాడా షూనేమిరాల కుమారుడు అంటే? కాదండి. ఎలీషా లేదా 2 ఆత్మ పైకి లేపాడు. మరి ఇక్కడేం జరిగిందండి? మరి ఇక్కడేం జరిగింది? బ్రహ్మం పైకి లేపలేదండి. అదే ఏలియా ఆత్మ, ఎలీషాలో ఉన్న ఆత్మ, ప్రవక్తల్లో బాప్తిజం ఇచ్చే వాళ్ళలో ఉన్న ఆత్మ, అదే ఆత్మ ఈ కాల ప్రవక్త బ్రహ్మలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ఈ ఫిన్లాండ్ లో ఉన్నాడు పైకి లేపినది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఈయనేం చేస్తాడు? ఒక దినం ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తా ప్రసంగంలో ఇంక దర్శనం వచ్చింది. వచ్చేమన్నాడంటే, మీరు ఇప్పుడు బైబిల్ తెరిచారు కదా, నోట్ చేసుకోండి. ఒక చిన్న పిల్లోడు, వైట్ చొక్కా, గోధుమ రంగు నిక్కరు, నీలం కళ్ళు కలిగి ఉన్న పిల్లోడు, 4 సంవత్సరాల్లో ఉంటుంది, 4-5 సంవత్సరాల వయసు ఉంటుంది. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి, కార్ యాక్సిడెంట్ అయ్యి పడిపోయి కళ్ళు తెరిచుంటే కంట్లోంచి రక్తం కారుతా ఉన్నది. ఆ పిల్లోడు నాకు కనిపిస్తున్నాడు. నేను వెళ్ళి ప్రార్థన చేశాక ఆ పిల్లోడు తిరిగి లేవడం కనిపించాడు. డేట్ నోట్ చేసుకోండి. నేను ఇది చెప్పాను లేదని సాక్ష్యం నోట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. బైబిల్ రాసింది ఎక్కడికి పోతుంది? దేవుడు రాసింది పోదు, నువ్వు రాసింది ఎక్కడికి పోతుంది? అక్కడ అలాగే ఉంటుంది. ఏమా ఆయన ఏమన్నాడంటే, దేవుడు చెప్పాడు కాబట్టి మీ బైబిల్ నోట్ చేయండి అన్నాడు. నోట్ చేశారు వీళ్ళు. ఈయన ఒకరోజు వెళ్తున్నప్పుడు, నైట్ టైం వెళ్తున్నాడు, బహుశా సాయంకాల సమయం అనుకోండి, అటుపక్క రోడ్డు యాక్సిడెంట్ అయినది. ఈయన కారు ఆపి కిందకి దిగాడు. ఈయనతో పాటు కొంతమంది వ్యక్తులు కూడా కిందకి దిగారు. ఈయన దగ్గరికి వెళ్తే ఇలా చూస్తున్నాడు, వెనకాలలో చూశాడు. అక్కడికి వెళ్ళా, ఇంకా ఏమా నాకు ఇంకోటి గుర్తొస్తుంది. ఈయన అక్కడి దాకా ఇంకా వెళ్ళలా. వాళ్ళని చూపించి, నేను చెప్పానా, వైట్ చొక్కా, గోధుమ రంగు నిక్కరు, ఆ కళ్ళు, కంట్లోంచి రక్తం కావటం, బిడ్డ చనిపోవటం, డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి బిడ్డ చనిపోయాడు అక్కడే చెప్పున్నాడు. ఈయన వెళ్ళాడు, అయ్యా డాక్టర్ గారు పక్కన రాని, బిడ్డ చనిపోలా. ఆ బిడ్డ నిద్రిస్తున్నాడు, మరణించలా. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ తిరిగి పైకి లేచాడు అక్కడ. ఆమేన్. అయితే ఇంకో సంగతి చెప్పండి, కార్ యాక్సిడెంట్. ఇది కూడా ఈ కార్ యాక్సిడెంట్ లోకి 2-3 యవనస్తులు కలిపి కారు వేగంగా నడుపుతా యాక్సిడెంట్ అయినప్పుడు కారు మొత్తం తల కిందకి లాగైపోయి, కారు కింద ఒక యవనస్తుడు ఇరుక్కుపోయి, అతని ఎముక మొత్తం ఇరిగిపోయి, పక్కన సోదరులు అతను పైకి లాగుతా ఉంటే అతను బయటికి రాలేకపోతా కేకలు పెడతా ఉన్నాడు. ఆమేన్. ప్రవక్త పక్కకు వచ్చాడు. యాక్సిడెంట్ అయిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. కారు కింద ఆయన ఉంటే నడుము వరకు ఇరుక్కుపోయి లాగుతున్నారు. ఆయన ప్రవక్తను ప్రార్థన చేయమని అడగల, ఈయన ప్రార్థన చేస్తాను అడగల. కారు కింద ఆయన ఇలా ఉన్నప్పుడు ఈయన ఇలాగ నడుచుకుంటే పక్క నుంచి వెళ్ళి ఇటు తిరిగి వచ్చేసాడు. కారు ఇలా పైకి తీసుకొని నడుచుకుంటే అతను నడిచి వెళ్ళిపోయాడు. ఎంతమంది తెలిసి సంగతి? ఈ రాత్రి అదే సంగతి మీకు చెప్పబోతున్నా. దేవుడు యొక్క ఆత్మ నీ లోపల ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం చుట్టూతా ఉంటుంది, దాని యొక్క శక్తిని చుట్టూతా ఉంటుంది. అది నీ ప్రభావం కాదు, నీలో ఉన్నవాడి ప్రభావము. పరలోకం నుంచి కిందకి దిగి వచ్చేవాడి ప్రభావం అది. పరిశుద్ధాత్మ రక్తం చిందించిన వాడి యొక్క ప్రభావం అది. ఆ ఆత్మ నీ లోపల ఉండి అది నీ లోపల నడిపిస్తా ఉన్నప్పుడు, నువ్వు నడుస్తా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. అక్కడ ముట్టలేదు, తాకలేదు, ప్రార్థించలేదు, అసలు నీ సమస్య ఏంటి అడగల. పక్క నుంచి నడిచి వెళ్ళినప్పుడు ఈయన చుట్టూ ఉన్న కృప ఆయన దాకింది. మీకు తెలుసా? ఎంతమందికి మీకు తెలుసా? హల్లెలూయా. నాకు సంతోషంగా ఉంది. రాత్రి ఏలియా భూమిని విడిచి పైకి వెళ్ళిపోతున్నాడు. ఆ సంగతి ఆ నోట ఈ నోట పడి ఎలీషా దగ్గరికి వచ్చారు. అయ్యా మీ గురువు గారు పైకి వెళ్ళిపోతున్నారు, మీ గురువు గారు పైకి వెళ్ళిపోతారు అని అన్నాడు. కారణం కూడా నాకు తెలుసు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. For many years I'm waiting for that. I want double portion. ఆయన వెళ్ళాక డబుల్ పోర్షన్ రావాలి. ఎందుకంటే ఎలీషాకి తెలుసు ఏకకాలంలో 2 ప్రవక్తలు పని చేయరు. ఆయన వెళ్ళిపోవాలా, ఆత్మిక రావాలా, ఈయన పని చేయాలా. ఆమేన్. ఆ ఆత్మ ఈయన ఏలియా పైకి వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా కేక పెట్టాడు. ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? ఏమని కేక పెట్టాడు? అమ్మా ఇజ్రాయేలుకి రథములలో రౌతులలో నువ్వే దేవాడగానే పైనుంచి క్లాత్ పడగానే ఈయన కాము కలిపి తిరిగి వచ్చేసాడు. ఈ గాట్ ద రివల్యూషన్. ఇప్పుడు ఈయన ప్రత్యక్ష వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇజ్రాయేలుకి రథము రౌతు. ఏలి వెళ్ళిపోయాడు, ఇంకెవరు లేడంటే ఆ ఆత్మ కిందకి దిగింది. డబుల్ పోర్షన్.
ఆమేన్. హల్లెలూయా. ఏలియాలో ఉన్న అదే ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద కిందకి దిగి ఉన్నది. ఇప్పుడు ఎలీషా ఏం చేయాలంటే ఏలియా ఏ కార్యములు చేశాడో అవే కార్యములు మళ్ళీ తిరిగి చేయాలి. డబుల్ చేయాలి. ప్రవక్త అంటాడు ఏలియా బైబిల్లో 4 కార్యాలు చేస్తే ఎలీషా 8 కార్యాలు చేశాడు. ఎందుకంటే ఈయన కలిగి ఉన్నది డబుల్ పోర్షన్. ఆమేన్. ఇప్పుడు ఈయన కనిపెడతాడు. మీరు కామ్గా ఉండండి, మీరు అరవకండి, నాకు తెలిసి ఆయన ఎప్పుడు వెళ్తాడు. నేను ఆత్మ కొరకు కనిపెట్టున్నా. అయితే వీళ్ళు వీధులు నడుస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు జాయిన్ మీ. వీళ్ళిద్దరు నడుస్తూ ఉన్నారు. ఆమేన్. ఎలీషా. ఎందుకంటే ఎలీషా దాంట్లో బట్టతలు నాలాగా ఏలియాకి చుట్టూ ఉంటుంది. వీళ్ళిద్దరు నడుస్తున్నప్పుడు ఎలీషాని అడిగాడంటే, అసలు ఎలీషా నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు? ఇంతకుముందు నువ్వు కాలేజీలో అప్లై చేసుకున్నావు కదా ప్రాఫిటిక్ స్కూల్కి వెళ్ళాలని, నీకు అక్కడ అడ్మిషన్ ఇప్పిస్తా. అడ్మిషన్ కాదు, అక్కడ నిన్ను డీన్ చేస్తా, నిన్ను ప్రిన్సిపాల్ చేస్తా, నీకు జాబ్ ఇప్పిస్తా, స్క్వాడా కార్ ఇప్పిస్తా, నీకేం కావాలో అది ఇప్పిస్తా. అయితే ఎలీషా అన్నాడు తెలుసా, అక్కడికి వెళ్ళి నేనేం చేసుకోమంటా? కృపంతా నీ చుట్టూ నన్నేం చేయమంటావు? కృప ఎక్కడ ఉన్నది? ఏలియా చుట్టూ. ఏలియా కాదు, ఏలియా ఆత్మ చుట్టూ. మరి ప్రవక్త బ్రహ్నాము కారు పక్కన జడిచెళ్తే అక్కడ ఏమన్నది? ఆ కృప అక్కడున్న వ్యక్తిని తాకినప్పుడు ఇక్కడ స్వస్థత జరిగినది, నడుము బాగుపడింది, లేచి నడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉన్నాడు. హల్లెలూయా. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. The spirit of Elijah is not spirit of Elijah. The spirit of Elisha is not spirit of Elisha. The spirit of Branham is not spirit of Branham, but the spirit of God. ఏలియా ఆత్మ ఏలియాది కాదు, ఎలీషా ఆత్మ ఎలీషాది కాదు, బ్రహ్నాం ఆత్మ బ్రహ్నాంది కాదు, దేవుడిది అయి ఉన్నది. Praise the Lord. Thank you sir. Yes, amen. Amen. Hallelujah. మరి ఈ దినము మనం ఏ ఆత్మ కింద ఉన్న పరిచర్యలో ఉన్నాం? చాలా మంది అంటాం మేము బ్రహ్నాం పరిచర్యలో ఉన్నాము. చాలా మంది ఏలి ఆత్మ అంటున్నారు. ఎవరు ఆత్మ కింద మనం ఉన్నాం? అంటే ఇప్పుడు మీరు ఏ పరిచర్యలో ఉన్నారు? మరి ఇప్పుడు ప్రవర్తన కాదంటే మీరు ఎవరు కాదంటున్నట్టు, వర్తమానం కాదంటే మీరు ఎవరిని కాదంటున్నట్టు. మీరు తెలియక దేవుడిని కాదంటున్నారు, తెలియకే దేవుడిని దూషిస్తున్నారు, తెలియకే వర్తమానం తిరస్కరిస్తున్నారు, తెలియకే మీరు గుడ్డివారిగా తిరుగుతున్నారు, తెలియకే దిగంబరగా తిరుగుతున్నారు. తెలియకే. వర్తమాన పుస్తకమే కదా, 8 పేజీలు తిప్పి చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. 8 పేజీలు తిప్పి చదువుతారు. ఏంటి ప్రవక్త ఇక్కడి నుంచి వాక్యం చదువుతారండి, ఇక్కడి నుంచి చదువుతాం, ముందంతా ఏదో మాట్లాడు, ఏదో కాదు ప్రతి మాట. వాయిస్ ఆగావు నేను తర్జుమా చేయడానికి వెళ్తే వాళ్ళు అన్నారు, ప్రవక్తాడా ఇష్ అంటే నువ్వు ఇష్ అని రాయి, నీకేమైంది? ఎవరికి అది గద్దిస్తుంది, ఎవరికో తెలియదు. అది ఇష్ అంటే ఇష్ అంతే. ఏం చేద్దాం? 8 పేజీలు తిప్పేవారులారా. ఎస్ సార్. ఆల్ఫా ఒమేగా ఏ మధ్యలో మిస్ కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయనకు వచ్చిన దర్శనం రాసినప్పుడు అదే కార్యము దేవుడు ఆయన జీవితంలో జరిగించాడు. ఆమేన్. మరి ఇప్పుడు సారిపతి విధరాల కుమారుని పైకి లేపిన ఆయన ఏలియా అంటున్నాము, శూన్యమిరాల కుమారుని పైకి లేపిన ఆయన ఎలీషా ఒక ప్రవక్త అంటున్నాము, ఏలియా ప్రవక్త అంటున్నాము. మరి అదే ఆత్మ కలిగిన మరి ఈయనేమంటారు ఈ రాత్రి? ఈయనేమంటారండి? ప్రైజ్ ది లార్డ్. నేను ఇంకా అసలు ఆ వర్తమానం దగ్గరికి రాలా, చదివిన వాక్యం దగ్గరికి ఇంకా రాలేదు. ఆమేన్. ఇంకొక చోటుకు వద్దాం. పౌలు దమస్క మార్గంలో వెళ్తున్నాడు. మనకు తెలుసు పౌలు ఎవరు. నేనంటాను పోల్చుకొని కానీ ఆయన నాలంటే ఆయనే అంట. నాకు యేసుక్రీస్తుకి అసలు పడదు. ఇలాంటి ఒక చెట్టు కిందే యేసుక్రీస్తు ఎవడన్నా దేవుడు అంటే వాడిని కొడతా ఉండేవాళ్ళు, లేదంటే వాడి చేతులను తనులను తినేవాడిని. ఏదో ఒకటి జరగాల, ఎవరికో ఒక రక్తం బయటికి రావాలా. అదే చెట్టు కింద ఇదే మోకాళ్ళు నేల కానిచ్చి యేసుక్రీస్తు దేవుడే చెప్పాల్సి వచ్చేది నేను. మరి ఆ పౌలని పేరు నాకు ఎవరు పెట్టారు నాకు ఇప్పటికీ తెలియదు. ఆ పేరైతే వచ్చింది. సరే, అక్కడున్న ఆ పౌలు గురించి ఈ రాత్రి మేము మాట్లాడబోతున్నాం. ఆ పౌలు ఒకరోజు యేసుక్రీస్తు శిష్యుల్ని అరెస్ట్ చేయబోతున్నాడు. ఆయన సంతోషంగా వెళ్తున్నాడు. హల్లెలూయా. ఆయన రథం మీద వెళ్తుంటే రథాన్ని నడిపే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఆరిఫ్. ఈ ఆరిఫ్ ఎవరంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి పారిపోయి వచ్చిన 70 మంది శిష్యుల్లో ఒకడు. యేసుక్రీస్తు రాజుగా చేయమంటే ఆ యేసుక్రీస్తు ఒప్పుకోలేదని ఆయన నుంచి పక్కకి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి ఈయనకి రథానికి సారథిగా ఉండి యేసుక్రీస్తు శిష్యుల అడ్రస్లు మొత్తం ఆయన చూపిస్తా ఉన్నాడు.
ఆరీఫ్. హల్లెలూయా. ఆరీఫ్తో పౌలు అంటాడు, ఇంకా చిట్ట చివరి ఒక్కడే ఉన్నాడు కదా, ఆ ఒక్కడి దగ్గరికి వెళ్తే ఇక యేసుక్రీస్తు పేరు భూమి మీద ఇంకెక్కడికి పోదు. ఆమేన్. అయితే ఒక్కడిని పట్టుకున్నాకైనా కానీ పౌలు వెళ్ళి ఒక్కడు ప్రకటించాలి. అది దేవుడి యొక్క ప్రణాళిక. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆయనే కిందకి వచ్చాడు. పెద్ద వెలుగు వచ్చింది. అపొస్తలుల కార్యములు బహుశా 9 అనుకుంటా అక్కడ ఉన్నది. అక్కడ ఏమున్నదంటే దేవుడు అక్కడ వెలుగు రూపంలో వచ్చినప్పుడు పౌలుని ఆయన సంధించినప్పుడు పౌలు రథం నుంచి కింద పడిపోయాడు. కళ్ళు గుడ్డి అయిపోయినాయి. ఇలాంటి వెలుగు కన్నా కానీ 1000 బల్బుల కన్నా ఎక్కువ వెలుగు వచ్చి ఒక్కసారి పౌలు కళ్ళ మీద కొట్టింది. పరలోకపు వెలుగది, దౌడ సింహాసనపు వెలుగది. వర్షధనుసు మధ్యలో 24 సింహాసాల మధ్యలో 4 జీవుల మధ్యలో కూర్చున్న వెలుగు కిందకి వచ్చిన పౌలు ఒక్కడి కొరకు. ఎందుకంటే దేవుడు తెలుసండి, ఒక్కడి ఆత్మ 10,000 ప్రపంచాల కన్నా విలువైనది. ఆ పౌల్లో ఉన్న ఆత్మ అంత విలువైనది కాబట్టి పరలోకాన్ని విడిచిపెట్టి 4 జీవుల మధ్య నుంచి కిందకి దిగి వచ్చి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని 24 గంటల 360 రోజులు మానక స్తుతించేవా దూతల మధ్యలోంచి కిందకి దిగి వచ్చి ఒక పౌలు కొరకు రోడ్డు మీదకి వచ్చి దేవుడు అక్కడ పౌలుతో నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కడి కొరకు, ఒక్కడి కొరకు. ఎందుకంటే ఆ ఒక్కడి ఆత్మ ఏంటో, ఆ ఆత్మ యొక్క విలువ ఏంటో దేవుడికి తెలుసు అండి. ప్రజలు ఇప్పుడు దేవుడు వచ్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఆ స్వరం విన్నారు. అని అంటున్నాడు, సౌలా సౌలా నువ్వు నేల హింస పెడుతున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే పౌలు అంటున్నాడు అటు ఇటు చూసి, అయ్యా ఇంతకీ నీవెవరివి? నీవు హింసిస్తున్న యేసు నేనే. పిలాతు అడిగాడు, అయ్యా నువ్వేనా యూదుల రాజువి? ఈయన చెప్పలా. సౌలు ఒక్క మాట అడిగాడు, అయ్యా నీవెవరి? నేనే యేసుని. ఎక్కడ చెప్పాలో ఆయనకి తెలుసండి, ఎవరిని పిలవాలో తెలుసండి. బావి దగ్గర ఎవరిని కలవాలో తెలుసు, గలీలే నది ఒడ్డున ఎవరు, సముద్ర ఒడ్డున ఎవరిని పిలవాలో తెలుసు, దమస్క మార్గంలో ఎవరిని కలవాలో తెలుసు, ఈ రాత్రి ఎవరితో మాట్లాడాలో కూడా ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈయన వణికిపోతున్నాడు, అయ్యా నువ్వా? నేను ఎప్పుడు హింస పెట్టాను? నా వారిని హింస పెడుతున్నాను పెట్టినట్టు కాదా? హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఇప్పుడు పౌలు కింద పడిపోయినప్పుడు ఆ స్వరము అందరూ విన్నారు, వెలుగు చూశారు, స్వరం విన్నారు, మనిషి కనబడలా. నేను ఎక్కువ చెప్పను, మీకు తెలుసు, మీకు స్టోరీ అంతా తెలుసు, మీకు నేను ఎక్కువగా చెప్పదలుచుకోవాలి రాత్రి. అయితే ఒక చిన్న మాట మీకు చెప్పాలి. గో అవే జీసస్ అని ఒక మెసేజ్, మరి తెలుగులో వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఆమేన్. అబౌట్ 33 years ago, 34, ఆయనకి 34 సంవత్సరాల క్రితం జరిగింది అంటున్నాడు. స్టాండింగ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ఓహియో రివర్ దేర్, అక్కడ ఓహియో నది ఒడ్డున నిలబడినప్పుడు, at the bridge ఆ వంతెన దగ్గర నిలబడినప్పుడు, and about 5,000 people are more gathered on the banks, అక్కడ 5,000 మంది ప్రజల కన్నా ఎక్కువ మంది గుమికూడినప్పుడు, I was just about 20 or 23 years old, సుమారుగా 20-23 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నాను. మై ఫస్ట్ రివైవల్, మొట్టమొదటి ఉద్యమం ఆయన జీవితంలో, అది మొదటి ఉద్యమం కలిగింది. ఆ ఉద్యమంలో ఎంతమంది వచ్చారంటే, ఐ వాజ్ బాప్టైజింగ్ 500 people at the afternoon. 5 is nothing but a grace. 5 the number is representing grace. 5 అనే అంకె కృపకి సాదృశ్యంగా ఉన్నది. ఆయన మొట్టమొదటి ఉద్యమంలో 500 మందికి ఆయన బాప్టిజం ఇస్తున్నాడు. జాతకేనండి. at the afternoon, and the deacons had led me out in the river. అక్కడున్న ఆ సంఘ పెద్దలు నన్ను నదిలోకి నడిపించారు. అబౌట్ ది 17th person when I was baptizing, 17వ వ్యక్తికి నేను బాప్టిజం ఇచ్చుచుండగా, I heard a voice, నేను ఒక స్వరం విన్నాను. Look up, పైకి చూడు. And I turned to look up, నేను పైకి ఇలా చూస్తా ఉన్నాను. Billy's mother, we was not even married then. బిల్లీ వాళ్ళ తల్లి అక్కడ ఉన్నది. ఎప్పటికీ ఇంకా ఆమె నేను వివాహం చేసుకోవాలా, అప్పటి సంగతి. జస్ట్ గోయింగ్ టుగెదర్, హియర్ కమ్ దట్ పిల్లర్ ఆఫ్ ఫైర్, అక్కడికి అగ్ని స్తంభం కిందకి దిగి వచ్చింది. ఆమేన్. అది ఏ రోజు అని చెప్తున్నాడు, మధ్యాహ్నం సుమారుగా 2 గంటలకి, జూన్ 15వ తారీఖు ఆకాశంలోంచి కిందకి దిగి వచ్చింది. ఏ వాయిస్ రోల్డ్ అవుట్, ఒక స్వరం అక్కడి నుంచి సింహము వలె గర్జించినది. ఆ కొండను ముట్టుకుంటే చస్తారు అన్న అదే స్వరము ఆకాశంలోంచి ఓహియో రివర్ మీదకి జూన్ 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి గర్జించింది. బికాజ్ ఈజ్ ద లైన్ ఆఫ్ జూడా, ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. హల్లెలూయా.
out of the place there. అక్కడ చుట్టుపక్కల మొత్తం ఆ శబ్దం వినపడింది. ఏమనంటే, as the John the Baptist was sent forth to forerun the first coming of Jesus Christ, you have the message that will all forerun the second coming of Jesus Christ. బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగైతే యేసుక్రీస్తు మొదటి రాకడ కన్నా ముందు వచ్చాడో, అలాగా నీవు ఆయన యొక్క రెండో రాకడ కన్నా ముందు బయటికి వెళ్ళి అదే వర్తమానం చెప్పాలి. చుట్టుపక్కల వణికిపోతున్నారు, భయపడుతున్నారు. పౌరు దగ్గర నుంచి వాళ్ళు భయపడతారు. ఏంటి వెలుగు కనబడింది, స్వరం కనబడిన మనిషి కనబట్టల్లా. ఇక్కడ బెన్నం పక్కన నిలబడిన వాళ్ళు భయపడతారు, అడుగుతున్నారు. స్వరం వినిపిస్తుంది, మనిషి కనబట్టల్లా. మరి పౌలు మొదటి సంకాలానికి ప్రవక్త అయితే మరి ఈయన అవుతాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు, బ్రదర్ నిజంగా రుజువు ఉందా? ఎస్ సార్. ఈయన 17వ వ్యక్తి. ఆయన పేరు కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు సన్నీ లోన్ సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు కూడా తీసుకున్నాను నేను ఆయనది. ఎప్పుడన్నా మీకు చెప్తాను. ఈయనకి బాప్టిజం ఇస్తున్నప్పుడు అయ్యి సార్ ఆ ప్రవక్త అంటున్నాడు, ఆ పని జరిగినప్పుడు ఆయన చెప్పిన మెసేజ్లో అదే, ఫోటోగ్రాఫర్స్ టేకింగ్ ద పిక్చర్. ఆ స్వరం విన్నప్పుడు ఏదో జరుగుతుందని భయంతో కొంతమంది, మనకు కూడా అలవాటు ఉన్నది, బాప్టిజాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు తీస్తామంట. అలాగే ప్రవక్త కూడా బాప్టిజాలు ఇస్తున్నప్పుడు కొంతమంది ఫోటోలు తీశారు. ఆ ఫోటోలో కరెక్ట్గా స్వరం వచ్చే సమయానికి ఈ ఫోటో వచ్చింది. 17వ వ్యక్తి. 17. హల్లెలూయా. ఆమేన్. 17. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి ఇల్లు తెలుసు, చాలా మందికి ఇల్లు తెలుసు. తెలుసా ఇల్లు? ఆమేన్. ఇల్లు ఎక్కడ ఉంది? బాప్తిజం ఇచ్చే యోహాను 9 సంవత్సరాల వయసు అప్పుడు తల్లిదండ్రులు చనిపోయాక అడవిలోకి పారిపోయాడు. బయటకు వచ్చి ఏమన్నా తింటే చెడిపోయినది తింటానేమో, చెడిపోయింది చూస్తానేమో, చెడిపోయింది మాట్లాడతానేమో, చెడిపోయింది వినాల్సి వస్తామని చెప్పి భయపడి దాక్కున్నాడు. నిజమైన పరిశుద్ధులు అలాగే ఉంటారు, లోకంతో సాంగత్యం చేయరు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. రాజవద్దని బ్రదర్కి నేను ఫోన్ చేస్తూ ఉంటాను, బ్రదర్ ఎక్కడున్నా అంటే, మేడ మీద నా గదిలో ఉన్నా. ఆయనకి మేడగా సహవాసం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏంటంటే నేను బయటికి ఎక్కడ పోను బ్రదర్, ఇక్కడ ఉంటా. ఎందుకు బయటికి వెళ్తే అక్కడ ఉన్నా, అది ఎలా ఉంటుంది, ఇది ఎలాగున్నా, నాకు ఎందుకు అయ్యాను. యోహాను ఏం చేశాడు? డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాడు. ఫారెస్ట్లోకి కాదండి, సారీ సార్, డీప్ కాలేదు, డీప్. కరడు అని పిలుస్తున్నది. హల్లెలూయా. ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే, ఎవడ పిలుపు వినపడినంత లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉండి గడ్డం పెరిగిపోయింది. ఆయనకి షేవింగ్తో సమస్య లేదు, జుట్టు పెరిగిపోయింది, ఆయనకి తైల సమస్య లేదు, ఆయన రేమండ్ బట్టలు వేసుకోవాల్సిన పని లేదు. ఒక గొర్రె చర్మం కట్టుకున్నాడు, ఒంటి చర్మం కట్టుకున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు, వాక్యం కూడా కనిపెడుతున్నాడు, దేవుడు ఆత్మ కోసం చూస్తున్నాడు. ఒక సమయం వచ్చింది, దేవుడు ఎక్కడి నుంచి ఆయన బయటికి పిలిచాడు. ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని గద్దిస్తున్నాడు. ఒక ఆయన ముక్కు మీద నిలబెట్టాడు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఈయన కాదు, అక్కడ ఆయన, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ సోదరుని పెడతాను ఉంటున్నావు, జాగ్రత్త. ఎవరు గద్దించారు? చాలా మంది అంటారు బాప్టిజం ఇచ్చే యోహాను గద్దించారని. అయితే బాప్టిజం ఇచ్చే యోహాను గద్దించలేదండి. ఆయనకన్నా ముందు అదే ఆత్మ ఇంకొక ఆయన మీద ఉన్నది. ఆయన యజమాని మొక్క మీద నిలబెట్టాడు, మొక్క మీద నిలబెట్టాడు, నీ రక్త కుక్కరు నాకుది, జాగ్రత్త. ద స్పేమ్ స్పిరిట్. అది శరీరం చేసే పనులు కాదండి. రాత్రి మీకు అదే మాట చెప్పనండి. ఆత్మ చేస్తున్న కార్యాలయ్యి, ఆత్మ చేస్తున్న కార్యాలకి ఏ ఒక్క మానవుడు అడ్డుకట్ట వేయలేడు, అడ్డు చెప్పలేడు, ఆపలేడు. అరిచేతో సూర్యుడు యొక్క వెలుగులు ఎవడు ఆపలేడు, ఆత్మ యొక్క కార్యములు ఎవడు ఆపలేడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ గృహం ఎక్కడ ఉందంటే, కెంటకీలో డీప్ ఫారెస్ట్, చెక్కలిల్లు. ప్రవక్త ఆ ఇంటి గురించి చెప్తా చాలాసార్లు అంటాడు, ఆ ఇంట్లోకి చలిగాలు వచ్చేస్తుంటే ఆ ఇంట్లో చిరిగిపోయిన వస్త్రాలు తీసుకొచ్చి ఇంటి పగుల్లో చెక్కలు ఇరిగిపోయి ఉంటే ఆ మధ్యలో ఖాళీ స్థలంలో వాళ్ళ యొక్క తల్లి ఆ గుడ్డ మొక్కలు తీసుకొచ్చి కుక్కేదాడు చలిగాలి లోపల రాకుండా. అలాంటి ఇంట్లో ఆయన పెరిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడి యొక్క ప్రవక్త ఎక్కడున్నాడు? అలాంటి స్థలం నుంచి ఆయన బయటకు వచ్చాడు. మరి ఈరోజు ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు, ఇక్కడ చాలామంది అలాంటి చోట నుంచి వచ్చాం. అది దేవుడి చిత్తమండి. నువ్వు అక్కడ పుట్టడం జరగాలి, ఈరోజు ఇలాగ మారటం జరగాలి, ఈ రెండు జరగాలి. ఇప్పుడు ఆయన ఎందుకని అడవులోంచి రావాలంటే, యోహాను అడవులోంచి వచ్చారని కొంతమంది నమ్ముతారు, కాబట్టి ఈయన కూడా అడవులోంచి రావాల్సి వచ్చింది. కెంటకీ. ఈరోజు మీకు తెలియదు,
చాలామంది వారానికి ఒకసారి కెంటకీకి వెళ్ళి వస్తారు ఇక్కడ వాళ్ళు కూడా. కేఎఫ్సి, కెంటకీ ఫ్రైడ్ చికెన్. మీకు తెలియదు కేఎఫ్సి అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. అక్కడికి వెళ్ళి మీరు తిని వస్తున్నారు, కానీ కే అంటే ఏంటో తెలియదు. సరే మంచిది, దాని గురించి నేను చెప్పట్లేదు ఎక్కువగా, ఇది కూడా నేను దాటిపోతున్నాను. అయితే ఒక చిన్న మాట చెప్పనండి, లేదు చెప్పాల్సి వచ్చింది. ఏమన్ అయితే మీరు గమనించండి, యోహాను ఆత్మ చేత పైకి కొనిపోబడ్డాడు, దేవుడి చేత చెప్పబడి 7 ముద్రలకి అక్కడ ముద్రేశాడు. అపోస్తలుడైన పౌలు పైకి వెళ్ళాడు, ఆ మాటలు నేను విన్నాడు. మోషే గొప్ప ప్రవక్తే, అద్భుతాలు చేసిన ప్రవక్త ఏలియా, చనిపోయిన వారి పైకి లేపినవాడు ఎలీషా. పౌలు గొప్పవాడు, అందరు గొప్పవాడు, అందరు గొప్ప ప్రవక్తలే. అయితే దేవుడు అందరికీ ఒక అవకాశం ఇచ్చాడు. వారి వారి క్రియలు, వారి ఆత్మ యొక్క శక్తి చొప్పున వారు జీవించే కాలంలో చేయవలసిన ప్రతి పనిని వారితో చేయించాడు. అయితే వారందరూ ఎదురు చూశారు ఒక పని నిమిత్తం. ఆ పనిని దేవుడు వారికి అప్పచెప్పాల. ఏంటయ్యా ఆ పని అంటే, ఏ ఒక్కరికి కూడా 7 ముద్రల మీద ప్రసంగం చేయమని చెప్పాల. యోహానేమో భలే ఉంది ఈ మెసేజ్ మాస్టర్ గారు అంటున్నాడు యేసుక్రీస్తుతో. అయితే యోహాను, నువ్వు వింటమే, రాయటమే, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. పౌలు అక్కడి నుంచి అంటున్నాడు, అబ్బా భలే ఉంది ఈ మెసేజ్, బహుశా నేను చెప్పాలనుకుంటా, మొదటి సంఘాలు నేనే కదా. అయితే దేవుడు అంటున్నాడు, ఇది మొదటి సంఘ కాలానికి కాదు, ఇది 2వ సంఘ కాలానికి కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7వ సంఘ కాలం వరకు ఇది అలాగే ఉండాలి. ఆ గండానికి ముద్ర అయ్యి అది నేనే కిందకి వెళ్ళాలి, నేనే గండం తీసుకొచ్చి ఒకటి చేతిలో పెట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఎవరికి గండం? అతను 7వ క్లాస్ చదివి ఆపేస్తాడు, అతను అడవిలో పడతాడు, మాట సరిగ్గా రాదు, జ్ఞానం సరిగ్గా లేదు, గ్రామర్ సరిగ్గా రాదు. హల్లెలూయా. అతనికి వెళ్ళి పుస్తకం ఇస్తా, అతనికి వెళ్ళి ముద్ర ఇస్తా, అతని ముద్ర వెళ్ళి బోధిస్తాడు. అయ్యా ఎక్కడిస్తావు? 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 హల్లెలూయా, ఎక్కడిస్తావు? ఏమా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మోషే వాళ్ళందరూ అక్కడ వదిలిపెట్టి నువ్వు పైకి రా. ఎక్కడికి రా? పైకి రా. అయ్యా ఎక్కడికి? కొండ మీదకి. అయ్యా ఎక్కడికి? మేఘము లోపలికి. మోషే ఇలా అక్కడ నుంచున్నాడు దేవుడితో పాటు. 40 రోజులు ఉన్నాడు, 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నారు. మోషే ముఖ చర్మం ప్రకాశిస్తున్నది. ఆ వెలుగు చూస్తే కింద వాళ్ళు తట్టుకోలేకపోయారని ముఖం మీద ముసుగేసుకున్నాడు. ఈ రాత్రి మనం ఎందుకు ముసుగులేసుకుంటున్నాం? ఏమా అసలు దేవుడు మోషే ఎందుకు పిలిచాడు? 10 ఆజ్ఞలు పలకిస్తా, మోషే తీసుకెళ్ళు. మరి నేను అడుగుతున్నాను, బ్రహ్మముల పైకి ఎందుకు పిలిచాడు? 7 మొదలు ఇస్తా, తీసుకెళ్ళు. మరి మోషే ప్రవక్త అయితే మరి ఈయనేమవుతాడు? హల్లెలూయా. మోషేకి చెప్పడానికి అనుమతి లేదండి. ఇర్మియాకి, ఏషయాకి, ఎహెజ్కేలుకి ఎవరికి అనుమతి లేదు. అయితే ఈయనకి ఎందుకు అనుమతి ఇచ్చాడంటే, ఈయన చిట్ట చివరి వాడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు మేఘం వచ్చింది, వర్తమానం అయిపోయిందని, ఇంకా నేను ప్రారంభించలా. హల్లెలూయా. వాట్ ఈస్ దిస్ క్లౌడ్ అబౌట్? అసలు ఇంతకీ మేఘం ఏంటి? మేఘం ఏంటి? మాకు తెలుసు మేఘం అంటే మేఘం లోపల ఏదో ఉన్నది. అది ఏదో కాదు, అది తల ఉన్నది. ఆ తల కింద శరీరం కావాలి. ఆ శరీరం పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఒక పరిచర్య కావాలి. ఆ పరిచర్యలో 4 దర్శనాలు ఉన్నాయి. ఇది మన వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ తల కింద సరిపోయే శరీరం మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఒక చిన్న మాట మీకు చెప్పనండి, నేను ఎక్కువ సమయం తీసుకోవటం లేదు, నాకు తెలిసి సమయం గడిచిపోతున్నది. ప్రవక్త ఒక మాట అంటాడు, భూమి మీద నాకేదో నచ్చదంటే గడియారంలో ముళ్ళు తిరగటమే అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ రాత్రిలో ఒక మాట చెప్పనండి. ఇప్పుడు నా తల ఇక్కడ ఉన్నది, నా తల తీసేసి నేను రాజవర్ధన్ బ్రదర్కి పెట్టి ఆయన తల తీసుకొచ్చి నేను పెట్టుకున్నా. వయసులు చెప్పొద్దు, పేర్లు చెప్పండి. ఇప్పుడు నా పేరేంటి? ఏం సార్? గారు రాజవర్ధన్ గారు, పాల్కే గారు. ఆయన ఎక్కడ ఉండాలి? ఆయన గుంటూరులో ఉండాలి, నేను విజయవాడలో ఉండాలి. అవునా? ఈ శరీరం ఎవరిది? శరీరము పాలుగాడిది. ఈ తల, ఆ తల పాలుగాడిది అండి. అది 2 రాజవర్ధన్ ఎలాగుంటారు? ఈ శరీరం ఎవరిది? రాజవర్ధన్ గారిది. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, తలకే పేరు ఉందో శరీరానికి అదే పేరు ఉంటుంది. నీ శరీరానికి పేరు లేదు. కాసేపు చూద్దాం. ఈ తల తీసి శామ్యుల్గా తల తీసి పక్కన పెడదాం. ఇప్పుడు తల్లే దీనికి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినప్పుడు ఈయన ఏమంటారంటే, ఈయన శామ్యుల్ గారు అనరు, ఇదేదో మొండెమండి అంటారు. ఇదే రైట్? మొండానికి పేరు లేదు. అవునా? తండ్రి అన్నది పేరు కాదు, కుమారు అన్నది పేరు కాదు, పరిశుద్ధాత్మ అన్నది పేరు కాదు.
ఈ రాత్రి ఇంకో చెప్పలేండి, వధువు అన్నది కూడా పేరు కాదు. వధువు కూడా పేరు కాదు. ఏమేన్ పెళ్లి కార్డు చూడండి, వధువు అన్నాక పక్కన వధువు పేరు రాస్తారు. ఓటర్ కార్డులో తండ్రి అన్నాక పక్కన పేరు ఉంటుంది. అయితే వధువు అన్నాక వెడ్డింగ్ కార్డులో కూడా పక్కన పేరు ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ తలకే పేరుందో నీ శరీరానికి అదే పేరు. ఆమేన్. ఈ రాత్రి ఇక్కడ చాలా మంది ఉన్నారు. నాకు ఒక 3-4 ప్రశ్నలు అడగాలనిపిస్తుంది. నాకు సమయం ఇస్తారా? 3-4 ప్రశ్నలు. ఇక్కడ ఎంతమంది విశ్వాసాలు ఉన్నారు? విశ్వాసం చదివేత్తండి త్వరగా త్వరగా, ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి త్వరగా చదివేత్తండి. విశ్వాసం ఉన్నవాళ్ళు, నాకు కనబట్టలేదు దయచేసి చదివేత్తండి. సరే, మంచిది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఇప్పుడు రెండో ప్రశ్న, ఎందుకంటే మీరు మొదటి ప్రశ్నకి బాగా సమాధానం చెప్పారు. రెండో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క కుమారులు కుమార్తెలు ఎవరున్నారో వాళ్ళు చదివేత్తండి. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు రెండోది కూడా సమాధానం చెప్పారు కాబట్టి నేను మూడోది అడగచ్చు. యేసుక్రీస్తు వధువు ఎంతమందిలో చేతులెత్తండి. ఆమేన్. దీన్ని కూడా బాగా సమాధానం చెప్పారు కాబట్టి ఇప్పుడు నాకు 4ది అడగడానికి అధికారం వచ్చింది. ఆ 4ది ఏంటంటే, మీరు విశ్వాసుల, యేసుక్రీస్తు యొక్క కుమారులు కుమార్తెల, ఆయన వధువు ఎవరో చేతులెత్తండి. ఎవరో ఈ మూడిట్లో ఏంటో డిసైడ్ అయ్యి చేతులెత్తండి. ఏంటండి? షూరా? ఆమేన్. సరే, అయితే మీరు ఇప్పుడు ఇది కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఒక పరీక్ష పెడతా. ప్రశ్నలు అయిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్కి వద్దాం. మనకు తెలుసు కదా, ఇంటర్మీడియట్ 2 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారండి? ప్రాక్టికల్ అండ్ రిటన్ ఎగ్జామ్స్. ఆమేన్. థియరీ అండ్ ప్రాక్టికల్. థ్యాంక్ యూ బ్రదర్. నేను పెద్దగా చదువుకు, ఆయన లెక్చరర్ అండి, ఆయన తెలుసు, ఇంగ్లీష్ లెక్చరర్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, ఇదేంటిది? కిన్లీ అనుకున్నా, కాదు, ఇది మోడల్ అంట. ఇది నీళ్ళే, నేను తాగాను, మళ్ళీ తాగుతా. ఎస్ సార్, వెరీ ష్యూర్, ఇది మంచినీళ్ళే. నేను నమ్ముతున్నా, మీరందరూ నమ్ముతున్నారు మంచినీళ్ళే అని. ఇక్కడ ఎంతమంది యేసుక్రీస్తు యొక్క కుమారులు కుమార్తెలు విశ్వాసులు అయిన ఒక వధువు ఉన్నారు? మిమ్మల్ని చనిపోయిన లేపమంటలా, గుడ్డోళ్ళకి కళ్ళు ఇవ్వమంటలా, కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వమంటలా. చూసారు పిన్ డ్రాప్ సైలెన్స్? అద్భుత కార్యాలను చేయమంటల్లా, లాజర్లాగా ఎవరో ఒకరు వెళ్ళి బయటికి పిలవమంటల్లా. ఇక్కడున్న ఈ నీళ్ళని, మంచి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చండి. ద ఫస్ట్ మిరకిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దెన్ యూ కెన్ సే దట్ ఐఎమ్ సన్ అండ్ డాటర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు భూమి మీద చేసిన మొట్టమొదట సూచక్రియ ఉన్నది. ఆ సూచక్రియ ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆ మొట్టమొదటి సూచక్రియ చేసి, నేను ఆయన కుమారుణ్ణే, నేను ఆయన కుమార్తెనే, నేను ఆయన యొక్క విశ్వాసనే, నేను ఆయన యొక్క వధువులో భాగమే చెప్పండి, అప్పుడే నమ్ముతా. కొంచెంసేపు నన్ను మిమ్మల్ని చూడండి. ఎవరు వస్తారో చూస్తాను నేను. ఇప్పుడు ఎవరు వచ్చి దీన్ని మారుస్తారా? ఇప్పుడు చూడండి, మీ గుండె చప్పుడు మీకు వినబడుతుంది, అది నాకు వినబడుతుంది. మీరు ఎవరు తలలోంచొద్దు. ఎవరన్నా తలలోంచితే నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పిలుస్తా, మీరు వచ్చి మార్చాల్సి వస్తుంది. దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఇవాంజలిజం. నేను జోక్ చేయడానికి ఇక్కడ రాలేదు ఈ రాత్రి. సువార్త ప్రకటించడమే కాదు, అది ఎంత పని చేస్తుందో కూడా తెలుసుకోవాలి. దట్స్ మై డ్యూటీ. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నేను ఏమడుగుతున్నానంటే, ఇక్కడ ఉన్నదాన్ని ఎంతమంది వచ్చి మారుస్తారు? అయితే నా ప్రశ్న ఏంటంటే, ముందు ఎవరు వచ్చి మారుస్తారు? అసలు ముందు లేదు చివరి లేదు పాస్టర్ గారు అంటారా? ఇప్పుడు మీ సమాధానం నాకు వినబడుతున్నాయి. ఎవరు ఏమన్నారో మీకు చెప్తాను ఇప్పుడు. నేను చెప్పమంటారా? అప్పుడు నమ్ముతారా దేవుడు ఇక్కడే ఉన్నాడని? ఒక ఆమెకి ఇప్పుడు ఇక్కడికి లేచి గబగబా వచ్చి దీన్ని ప్రార్థన చేసి వీళ్ళందరికీ ఇది నీటిని ద్రాక్షరసంగా మార్చిపించి అసలు నేనేంటో తెలియజేయాలనుకుని ఉన్నది. ఆమె ఇక్కడ రాలేకపోతున్నది. ఆమె సమస్య ఏంటో చెప్పమంటారా? ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నీళ్ళు ద్రాక్షరసంగా మారకపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారేమోనని. ఇంకో సోదరుడు కూడా ఉన్నాడు. ఆ సోదరుడు నాకు వినబడింది. మనల్ని అంటున్నారు, పాస్టర్ గారు మార్చొచ్చు కదా అంటున్నాడు. ఐ నో సార్, ఐ కెన్ హియర్ యూ వెరీ క్లియర్. మమ్మల్ని అడుగుతారేంది, మా పాస్టర్లు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళతో మార్పించిన కానీ అనేవాళ్ళు కూడా ఉన్నారు సార్ అక్కడ. ఐ నో దెమ్ వెరీ వెల్. ఐఎమ్ నాట్ మైండ్ రీడర్, బట్ ఐ నో యువర్ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. మీ మొక్కల్లో వచ్చే నవ్వుని బట్టి మీరు అన్నాలో తెలిసిపోయింది. ఇస్ ఇట్ రైట్? ఆమేన్. అయితే
మీరు దీన్ని మార్చలేరు అని చెప్పడానికి నేను ఈ పరీక్ష పెట్టాలా. దయచేసి గమనించండి. ఒక్క అక్షరము మిమ్మల్ని ఆపింది, అది చెప్పడానికి చెప్పా. ఆ పరీక్ష పెట్టింది ఒక్క అక్షరం మిమ్మల్ని ఆపింది. విశ్వాసానికి ముందు ఆ అన్న ఒక్క అక్షరం పెట్టిన దాన్ని బట్టి మీరు ఆగిపోయారు. ఒక్క అక్షరం. అయితే అదేంటంటే, నీ సమస్య ఏంటంటే, ఈ రాత్రి నేను వెళ్ళి ప్రార్థన చేయాలి, నేను మార్చాలి నువ్వు అనుకుంటా. నువ్వు మార్చలేవు, నీ వల్ల కాదు. నేను అది చెప్తున్నా. ఇంతసేపు చెప్పింది అదే. ప్రవక్త ఏమీ చేయలేనప్పుడు మనం ఎలా చేయగలం? నేను మార్చాలి కాదు, నేను వెళ్తే దేవుడు మారుస్తాడు. ఆ విశ్వాసము కానీ మీలో ఉంటే అసలు పరిగెత్తుకుని వచ్చి బాటిల్ మొత్తం లాక్కెళ్ళిపోయాడు మీరు ఎప్పుడో. అయితే విశ్వాసం ఉన్నది లేదంటలా. అయితే మీరు విశ్వాసము కలిగి ఉండి అవిశ్వాసం అనే సందేహం చేత అక్కడ ఆగిపోయి ఉన్నారు. ఈ రాత్రి నేను ఇక్కడికి వచ్చి చెప్పాలనుకున్నది ఏంటంటే, నా మనసులో ఉన్న భారం ఏంటంటే, ఆ ముందు నా ఒక్క అక్షరం తీసేయండి, ఒక్క అక్షరం పక్కకి నెట్టేయండి. దాన్ని చూడకండి, వదిలిపెట్టండి, దాటి రండి. ఆ మొదటి అక్షరం ఆల్లో, ఆల్ఫాలో మొదటి అక్షరం, మన తెలుగు ఆల్లో మొదటి అక్షరం, అది ఒక్కటి దాటి ఒక్కడుగు ముందుకేసి మీ జీవితం మొత్తం అద్భుతాలే. ఆమేన్. దేవుని యొక్క ప్రవక్త ఒక వర్తమానంలో అంటాడు, హిస్ వండర్స్ టు పెర్ఫార్మ్ బట్ ఈ నీడ్ ఏ పర్సన్. ఆయన వద్ద అద్భుతాలు చేయటానికి అన్ని ఉన్నాయి ఆయన దగ్గర. అయితే ఆయనకి ఏం కావాలంటే లోపడే మనిషి ఒకడు కావాలి, లోపడేవాడు కావాలి. లోపడేవాడు ఉంటేనే కార్యాలు చేయగలడు. కాబట్టి ప్రవక్త అంటాడు, నోవా దినములో నోవహు ఒక్కడు లోబడ్డాడు. ఆ ఒక్కడితో దేవుడు ప్రపంచ సువార్త చేశాడు. మోషే కాలంలో ఒక్కడు లోబడ్డాడు, ఈ కాలంలో అదే ఒక్కడు లోబడ్డాడు. ఆ ఒక్కడు 7 సార్లు ప్రపంచం మొత్తం తిరిగి వచ్చున్నాడు. హల్లెలూయా. మనం త్వరగా వర్తమానం దగ్గరికి వచ్చేద్దాం. మరి నాకు ఫోన్ కాల్స్ వస్తే నేను ఎక్కువసేపు మాట్లాడిన ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక పరిచర్యని పరిపూర్ణం చేయాలంటే మన అంశం పరిపూర్ణత, అబ్సల్యూట్. ఆ పరిచర్య మొత్తం కంప్లీట్ అవ్వాలి. సగంలో ఆపే పరిచర్యలో మనం లేము. ఆమేన్. ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ ద బిగినింగ్, వీఆర్ నాట్ ఇన్ ద మిడిల్, బట్ వీఆర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం. మనం కాలం యొక్క ప్రారంభము లేము, అంటే మొదటి సంఘకాలంలో లేము, మధ్యలో సంఘకాలంలో లేము, 6వ సంఘకాలంలో లేము, 7వ సంఘకాలంలో కాదు, 7వ సంఘకాలం చివరిలో మనం ఉన్నాం. ఆమేన్. కాబట్టి ఈ పరిచర్య పరిపూర్ణం అవ్వాల్సిందే. ఆమేన్. నాతో పాటు ఉన్నారా? త్వరగా ఎక్కువ సమయం తీసుకోను. ఆమేన్. మన వర్తమానం దగ్గరికి వద్దాం. రెస్టోరేషన్ ఆఫ్ ది బ్రైట్ ట్రీ, వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ అన్న వర్తమానంలో ప్రవక్త మాట్లాడితే ఇలాగ అంటున్నాడు, ప్రొఫెసీ సన్ ఆఫ్ మ్యాన్, నరపుత్రుడా ప్రవచింపము. ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నరపుత్ర ప్రవచింపమన్నావు సరే, ఈ ఎముకలు బ్రతుకుతాయా, ఈ ఎముకలు బ్రతుకుతాయా. మనం సంఘాలకు వచ్చినప్పుడు మనం కూడా ఎలాగంటే ఎముకలు మాదిరిగానే ఉన్నాం. లోకల్లో చచ్చిపోయి, ఒకడికి సిగరెట్, ఒకడికి మందు, ఒకటి వ్యభిచారము, ఒకటి దొంగతనము, ఒకడికి అబద్ధాలు చెప్పేది, మోసం చేసేది, బ్లూ ఫిల్మ్లు చూసేది, రకరకాల అలవాట్లతో అందరూ లోపలికి వచ్చాం. ఎలాగంటే భూమి మీద లోకల్లో చచ్చిన ఎముకలాగా లోయలో ఉంటే అక్కడికి ఒక ప్రవక్త వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రవక్త అక్కడ చెప్తున్నా చూడండి వర్తమానంలో, వాట్ ఈస్ ద 4 stages ఆఫ్ దట్ కమింగ్ ఫోర్త్ ఆఫ్ దట్ చర్చ్. ఆ సంఘము అంటే ఆ లోయలో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘము తిరిగి లేవాలంటే 4 దశలు ఉన్నాయి. ఆ 4 దశలు అయిపోయిన తర్వాత అది పూర్తిగా బయటికి రావాలి. అప్పుడు దాకా అది బయటికి రాదు. అయితే ఆ చర్చి ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఈ రాత్రి నాకు మిమ్మల్ని భయపెట్టాలని ఆ ఉద్దేశం ఏది లేదు, కానీ మీరు అది చూడాలి. మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలి. దయచేసి ఎవరేమనుకోవద్దు. మొదటి సంవత్సరం సంతోషంగా చేసుకుంటే ఇవన్నీ చూపిస్తారు ఏంటంటారు, మన లోపల ఇవే ఉన్నాయి, మనల్ని పాతి పెట్టాక తర్వాత ఇవే మిగులుతాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకోవడంలో తప్పులేదు అనుకుంటారా. అయినా మనం మాట్లాడేది బైబిలే. ఆమేన్. అయితే గమనించండి, వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్, అక్కడ అన్నీ ఏమున్నాయండి మీకు కనిపిస్తున్నాయి? ఎండిన ఎముకలు ఉన్నాయి. ఎండిన ఎముకల మధ్యలోకి దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తను పంపించి, నరపుత్రుడా ప్రవచింపము, సన్ ఆఫ్ మ్యాన్ ప్రొఫెసీ. ఇప్పుడు ప్రవచింపమని చెప్తున్నది ఎవరు? ఎవరు ప్రవచించాలి? దేవుడు ప్రవచించట్లేదండి, ప్రవక్తకి ప్రవచించమని చెప్తున్నాడు. అర్థమవుతుంది? రాత్రి ఏం చెప్తున్నాను? ప్రవక్త లోపల నుంచి ప్రవచనం పుడుతుంది. ప్రవక్త లోపల నుంచి ప్రవచనం పుట్టట్లేదండి, దేవుడు ఆ ప్రవచనాన్ని ప్రవక్త లోపల పెడుతున్నాడు. ఏమని ప్రవచించాలంటే, అయ్యా నాకు తెలీదు, ఏమని ప్రవచించాలి? దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఏస్కేలు ఇవన్నీ లేస్తాయా? అయ్యా యెహోవా నువ్వు, దేవుడు నువ్వు, నీకు తెలుస్తుంది, నాకెట్లా తెలుస్తుంది? నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది. నువ్వు ఓకే అంటే ఓకే, నాట్ ఓకే అంటే నాట్ ఓకే.
నువ్వు ఏదంటే అదే. నువ్వు ఆల్ఫా అంటే ఆల్ఫా, నువ్వు వేగు చుక్క అంటే వేగు చుక్క, నువ్వు బగడి చుక్క అంటే బగడి చుక్క, నువ్వు సాయంకాలం వస్తావంటే ఓకే, వరుడిగా వస్తావంటే ఓకే, మమ్మల్ని తీసుకెళ్తావంటే ఓకే, మేము నాట్ ఓకే ఎక్కడ లేదు. నువ్వు ఏదంటే అది మాకు ఓకే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అని అంటాడు, అయ్యా ఇవి లేస్తాయా, అయ్యా నీకు తెలియాలి. ఆమేన్. అయితే అని అంటాడు, ప్రవచింపు. డోంట్ వేస్ట్ ద టైం, ప్రవచింపు. ప్రవక్త పని ప్రవచించటం, దేవుడి పని నెరవేర్చటం. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు దేవుడు ఒక ప్రవక్త ప్రవచనం ప్రారంభించగానే అక్కడ చెయ్యి ఉన్నది, అక్కడ కాలు ఉన్నది, ఇక్కడ నడుము ఉన్నది, ఇక్కడ తల ఉన్నది, అన్ని దగ్గరకు వస్తుంది. అప్పుడు గడగడ 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 శబ్దం అక్కడి నుంచి వస్తున్నది. అది పెంతుకోస్తు అయి ఉన్నది. పెంతుకోస్తు దినం ఏం జరిగింది? భాషలు ఎవరికంటే అర్థం కావట్లేదు. వీళ్ళు బాగా తాగొచ్చారేమో, కొత్త మందు తాగారేమో, కొత్త మద్యం తాగారేమో. కొత్త మద్యం కాదండి, గడగడమని శబ్దం వచ్చింది. వారంతా ఒక్కడిగా చేరుతున్నారు. తలక్కడ, చెయ్యక్కడ, కాలక్కడ అన్ని ఉన్నాయి. మొత్తం ఒక చోట గుంపుగా చేరి ఒక ఆకారానికి వచ్చింది. దే ఆర్ ఫార్మింగ్ ఇన్ ఎ షేప్, దే ఆర్ గ్యాదరింగ్ టుగెదర్. వారంతా ఒక ఆకార నిమిత్తము ఒక చోట సమకూర్చబడుతున్నారు. ఆమేన్. ఈ రాత్రి ఒక సంగతి చెప్పనిమంటారా? ఈ రాత్రి మనం ఇక్కడ ఎందుకు చేరున్నాము? ఇట్ ఈస్ ఎ గెట్ టుగెదర్. ఈ రాత్రి మనమందరం కూడా ఇక్కడ ఎందుకు సమకూర్చబడ్డామంటే ఒక్కడిగా అవ్వటానికి. హల్లెలూయా, ఆమేన్. మొదటిగా అక్కడికి వచ్చింది. రెండోది ప్రవచనం ప్రవచించగానే ఇవన్నీ దగ్గరికి చేరని. ఆమేన్. అక్కడితో అయిపోలేదండి. ఈయన చెప్తా ఉన్నప్పుడు ఆ ఎముకలు మొత్తం చేరి ఒక ఆకారానికి వచ్చినాయి. ఆకారం ఏంటంటే రక్తము లేదు, మాంసము, నరములు అన్ని బయటకు వచ్చినాయి. కామ్గా ఉంది. లూథరన్ వెస్లీ కాలం వాళ్ళ ఆమెలు చెప్పరు. పెంతెకొస్తేమో గడగడగడలాడాడు, కేకలు పెట్టారు, గందరగోళం చేశారు. వీళ్ళేమో ఒక్కసారి వెళ్ళిపోయేటప్పుడు అందరు నిద్రలేపాలని ఆమేన్. నిద్రలేవండి, ఇంకా అయిపోయింది ప్రేయర్. ఏ కాలం అది? పెంతెకొస్తు దాటారు వాళ్ళు. మాంసం వచ్చింది, నరములు వచ్చినాయి, మనిషిలా కనిపిస్తున్నది, లోపల ఆత్మ లేదు. నా మాట కాదు, ప్రవక్త మాట. సంఘాలు భలే ఉంటాయి, పెద్ద పెద్ద కడతారు, పెద్ద గుడి, లోపల ఏంటంటే దేవుడు లేడు. ఎక్కడికి పోయాడు దేవుడు ఇప్పుడు? అసలు దేవుడిని పిలవలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం కావాలంటే మట్టలాదివారం చేసుకోవాలి, దేవుడిని బయట పంపించాలి. మీకు తెలుసా మట్టలాదివారం అంటే ఏంటో తెలుసా? వస్తుంది. యెరూషలేములో వాళ్ళు మొట్టమొదటిసారిగా మట్టలు ఎందుకు తెచ్చారు అంతమంది తెలుసు. ఆ ఊరికి అప్పుడు దాకా యేసుక్రీస్తు రాలా, మొదటిసారి వస్తున్నాడు. మరి వీళ్ళు మట్టలు ఎందుకు తెస్తున్నారు? ఉన్నోడికి బయట పంపిస్తున్నారు. అయ్యా నువ్వు వెళ్ళిపో, మేము పండగ చేసుకోవాలి, అప్పుడు నువ్వు రా. వెళ్ళిపోయాడు, మళ్ళీ రాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం యేసుక్రీస్తు దేవాలయం విడిచి బయటికి వెళ్ళాక మళ్ళీ తిరిగి రారా. సంఘం బయట ఉన్నాడు ఈరోజు. ఆయన డినామినేషన్ తలుపు కొట్టట్లే. ఆయన వర్తమానం తలిపే కొన్నాడు, కాకపోతే వాడు ఇంటల్లా. ఇలా లూయా తలుపు కొట్ట మాత్రం ఆయన మాల ప్రవక్తగా మాట్లాడుతున్నాడు. చూడండి, నాకు అది చాలా బాధ కలిగిస్తుంది. నాకు బాగా గుర్తుంది నిత్యరావు గారి మెసేజ్ చర్చిలో నేను చెప్పిన మొట్టమొదటి మెసేజ్ అది. మరి ఆయన వచ్చేలేదు, రాలేదు రాత్రి. ప్రవక్త అన్నాడు, బైబిల్ మొత్తంలో అత్యంత బాధ కలిగించే వాక్యం ఏదన్నా ఉన్నదంటే అది యేసుక్రీస్తు ఆయన సొంత సంఘానికి బయటికి వెళ్ళి బయట నుంచొని తలుపు కొట్టి నా స్వరం ఎవరైనా ఇంటే నేను వచ్చి లోపలికి వచ్చి మిమ్మల్ని కాపాడుతానంటున్నాడు. ఆయన ఇల్లు నాదంటల్లా, మీరు బయటికి పోనంటల్లా. నా ఇంటికి నన్ను లోపలికి పిలిస్తే లోపల మీరు నశించిపోవాలన్నారు. మీకు వచ్చే ఆపద నుంచి మిమ్మల్ని కాపాడటానికి, మీరు పోయే పాతాల నుంచి మిమ్మల్ని పైకి దాటానికి, మిమ్మల్ని భూమి మీద నుంచి పరలోకం తీసుకెళ్ళడానికి, మీకున్న మరణం తప్పించి నిత్యం ఇవ్వటానికి నన్ను లోపలికి రానియండి అని చెప్పి ఆయన బతిమలాడుకుంటున్నాడు బయట. ఇస్ నాట్ ప్యాథటిక్? అది బాధాకరంగా లేదండి? మీరే సొంత ఇల్లు ఉన్నది, మీ పిల్లలు ఇంట్లో ఉన్నారు, లోపల నుంచి గడబెట్టుకున్నారు. మీరు బయట నుంచి ఇంట్లో వాళ్ళకి ఆపద రాబోదని తెలిసి మీరు మీ ఇంటి తలుపు కొడుతుంటే వాళ్ళు తలుపు తీగిపోతామంటే మీ బాధ ఎలాగుంటుంది? ఒక్కసారి యేసుక్రీస్తు స్థానంలో మనం నిలబడి చూద్దాం. ఒక్కసారి పెద్ద చర్చ్ ఇచ్చాడు దేవుడు. చర్చిలో నీకు బొమ్మలు ఎందుకు? విగ్రహాలు, యేసయ్య విగ్రహం, మరియమ్మ తల్లి విగ్రహం, ఆరోగ్యం మాత విగ్రహం. అనారోగ్యం అక్కడే వస్తుంది. మీరు ఆ మాతలకు ఎప్పుడైతే మూతలేసారో అప్పుడు మీరు దేవుళ్ళో నిద్ర లేచిన వాళ్ళు అవుతారు. హల్లెలూయా.
మనోళ్ళు మనకు తెలిసిన మనల గురించి చెప్పటం అది ఎవరికి కావాలో వాళ్ళకి వెళ్ళిపోతుంది అంతే. అది ఏమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు, అయితే ఆత్మ లేకుండా చేశారు. వాళ్ళు ఎవరంటే అదిగో అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళకి శరీరం ఉన్నది, ఖండం ఉన్నది, వాపు ఉన్నది, చూపిస్తే అదిగో మేము ఇంత ఉన్నాం చూసామా అంటారు. అయితే అది ఒలకదు పలకదు. ఎరిమి అంటాడు, ఆ చెట్టుని మీరే తేవాలి, మీరే కొట్టాలి, మీరే గోడకి పెట్టాలి, మేకులు కొట్టాలి, మీరే స్టార్లు పెట్టాలి, మీరే చప్పట్లు కొట్టాలి, మీరే గిఫ్ట్లు పెట్టాలి, మీరే తెచ్చుకోవాలి, మీరే పని చేయాలి, మీరే తీసుకెళ్ళి బయటపడేయాలి. ఏం దేవుడు అది? అన్నీ మీరే చేస్తున్నారు. అర్థమవుతుందా? ఏమేన్? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? చెట్టులో లేడు దేవుడు. ఆయన ఆదాముకి దేవుడికి మధ్యలో అడ్డొచ్చింది చెట్టు. ఆ చెట్టును కొట్టించే దేవుడు నోవాతో వాడు చేయించాడు అడ్డొచ్చిందని. హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చేస్తారంటే చెక్క బొమ్మలు తెచ్చి, విగ్రహాలు తెచ్చి అన్నీ పెట్టి దేవుడిని బయటికి పంపించేస్తారు. మేము పెద్ద సంఘం అంటున్నారు, అయితే కండ కలిగి ఉన్నారు కానీ ఆత్మ కలిగి లేకుండా పోయారని ప్రవక్త అంటున్నాడు. ఈమెన్. సరే నేను త్వరగా దాటి వెళ్ళిపోతున్నాను, ఎక్కువ సమయం తీసుకోవట్లేదు అని చివరి మాట అంటున్నాడు. దట్స్ వెన్ కమ్ బ్యాక్ దట్ ఫోర్త్ మెసేజ్ ఆఫ్ లైఫ్ వాజ్ బ్రాట్ బ్యాక్. మొదటిది ఆ స్థలం ఎత్తికినది పరిచర్య. రెండో పరిచర్య వాడికి ఒక ఆకారం తెచ్చింది. మూడోది మాంసం తీసుకొచ్చింది, చర్మం తీసుకొచ్చింది, దానిపైన దాని లోపల నరములు కూడా తీసుకొచ్చింది. అయితే నాలుగో పరిచర్య ఏం తేవాలంటే దాని లోపల జీవము తేవాలి. ఏంటంటే అది? ఆయన అంటాడు, ఐ విల్ రెస్టోర్ సేడ్ ది లార్డ్. ప్రభు ఏమంటాడు? నేను దాన్ని తిరిగి పునరుద్ధరిస్తా. అయితే ఆయన పునరుద్ధరిస్తా అన్నాడు. అయితే పునరుద్ధరణ కొరకు ఆయన మలాకి 4ని పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మొదటి పరిచర్య ఆ ఎముకలన్నీ కనుగొనటం. రెండో పరిచర్య ఒక్క చోటకి చేర్చటం. మూడో పరిచర్య దానికి శరీరానికి ఒక ఆకారం తీసుకొచ్చి అక్కడ ఉంచబెట్టడం. ఇప్పుడు నాలుగో పరిచర్య ఏసుకెళ్ళన్నాడు, అయ్యా ఆకారం వచ్చింది, చూడటానికి చాలా బాగున్నది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? సంఘముల పరిస్థితి మొత్తం అదే. ఈరోజు ఆకారం బాగా వచ్చింది, ఏం కావాలి? కదలటల్లా. పని చేయమంటే కదలటల్లా. సంఘానికి రమ్మంటే ఆదివారం కదలవు, బుధవారాలు కదలవు, ఎందుకంటే ఆకారం వచ్చేసింది. నాకు వర్తమానం తెలుసు, నేను 7 మొదలు చదివాను తెలుసా బ్రదర్. అయితే ఏంటి బ్రదర్? ఇంకొకడు అంటాడు, సంఘానికి రావక్కర్లేదండి, ఇంట్లో కూర్చున్నాగా సరిపోతుంది. దెయ్యమా? సంఘం రాకుండా ఆపే దెయ్యమే. నేను ఎవరినేమంటల్లా. యేసుక్రీస్తు కూడా చేపెట్టుకోండి బ్రదర్, ఒకసారి చెప్పు. యేసుక్రీస్తు పేతురు చేపెట్టుకొని లాగుతున్నప్పుడు చీసాతాను అవతలకి బాగున్నాడు. అయితే ఆయన పేతున్నా లేదండి, లోపల దెయ్యాన్ని అంటున్నాడు. హల్లెలూయా. శరీరాన్ని అంటలేదు ఆయన. సారీ సార్, మిమ్మల్ని అనలేదు. అయితే అక్కడ కూడా ఏంటంటే దాని ఉద్దేశము, ఈ దినము చర్చికి రావద్దు, చర్చికి వెళ్ళకపోయినా పర్వాలా, టేపులు, యూట్యూబులు, టేపు పుస్తకం చదువుకున్నా బ్రదర్, చర్చికి రావట్లేదంటే నువ్వు ఖచ్చితంగా చర్చి నుంచి, ఇంటి నుంచి, అక్కడి నుంచి అక్కడ కిందకి ఎలాగబోతావు? బైబిల్ అంటది, నువ్వు మరణించగానే నీ పాతాలు ఎంతనే దిగిపోతాడు. నీ ఆత్మ ఎమ్మటే అరక్షణం కూడా గ్యాప్ లేకుండా రెప్పపాటు కాలం మేము పైకి వెళ్తే రెప్పపాటు కాలం కిందకి వెళ్ళి కూర్చుంటావు. అక్కడ సంఘానికి రావద్దని చెప్పేది ఎవరు? సంఘానికి పోకుండా ఆపేది ఎవరు? వెళ్ళేవాడిని ఆపేది ఎవరు? యూట్యూబ్ చూడమని చెప్పేది ఎవరు? ఆదివారం ఆరాధన రాకుండా యూట్యూబ్లా ఏంటి సార్? అసలు ప్రవక్త టీవీని ఎందుకు తీసేయమన్నాడు? టీవీ తీసేసాను సరే, ఆయన ఎందుకు టీవీ తీసేయమన్నాడో తెలియట్లేదు చాలా మందికి. టీవీ ఉండకూడదు, నాన్ స్టేజ్ ఇంట్లో టీవీ ఉండదా? సరే బ్రదర్, ఓకే, మంచిది. అయితే టీవీ ఎందుకు తీసేయమన్నాడు అంటున్నా ఈ రాత్రి మిమ్మల్ని. ఆదివారం ఆరాధనకి రాకుండా, బుధవారం ఆరాధన రాకుండా ఇంట్లో కూర్చొని సువార్త చూస్తా, సువార్త పాటలు పాడతా అంటే దెయ్యమా? టీవీ తీసి బయట పెట్టు, చర్చికి వచ్చి కూర్చో. ఎందుకంటే నీ దశం భాగం ఇక్కడికి కట్టాలి, ప్రభుత్వ నీకు ఇక్కడికి కావాలి, నీకు ప్రార్థన ఇక్కడే, ఆ కాపరి ఇక్కడే. 5 రకాల పరిచయంలో ఆత్మ కలిగిన వాడి సంఘంలో కాపరి కావండి, ఆత్మతో నింపబడి బోధిస్తామంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నా? చెప్పండి. బైబిల్ అంటుంది ఒకరికొకరు పురుకొల్పుకొని సంఘానికి రండి. పురుకొల్పుకోవడం సరే, ఆ రోజు పాస్టర్ గారు చేస్తారేమో అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సంఘాల్లో. ఏంటో తెలియట్లే నాకు ఈరోజు. ఇది నేనే రాసుకురాలేదండి. ఆకారం వచ్చింది, ఆత్మ రాల. ఆకారం వచ్చి ఆత్మ రాకపోతే నిద్ర వస్తుంది వాళ్ళకి. నిద్ర వచ్చి ఎక్కడుంటాడు? చర్చికి ఇప్పుడు ఏం వస్తాంలే అంటాడు.
ప్రవక్త అన్నాడు, బద్ధకం అనేది 7 దెయ్యాలు ఒక దెయ్యం అన్నాడు. అశుభ్రం అనేది ఒక దెయ్యం, పోటీ అనేది ఒక దెయ్యం. ఇవన్నీ 7 దెయ్యాలు ఒక దెయ్యాలు. మన దగ్గర ఎన్నో లెక్క పెట్టండి, 7 కనబడతాయి కొంతమంది దగ్గర. సంఘానికి ప్రవక్త చర్చి తెలుసా మీకు? ఈ మాట చెప్పలేండి. ప్రవక్త చర్చి 9ంటికి తలుపు తెరుస్తారు, ఆదివారం ఉదయం 9 గంటలకి. శనివారం ఉదయం 1500 మైళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి రాత్రి అక్కడ ఉండి వంట చేసుకొని లైన్లో నుంచొని ఎప్పుడు తెరుస్తారని చెప్పి అక్కడ నుంచుంటారు. నాకు తెలుసు మీ సంగతి. మీరంటారు, సహోదరా మేము కూడా 1500 మైళ్ళలో ఉంటే అలాగే వస్తావు నువ్వంటావు. నీ సంగతి దేవుడు తెలిసి నేను పక్కన పెట్టాడు. నీ టాలెంట్ ఆయనకి తెలీదా? ఆయన నిన్ను పక్కనే పెట్టాడు. పాస్టర్ గారు పాట బిగిన్ చేస్తే నువ్వు రావచ్చు అక్కడికి. ఇప్పుడే పాట బిగిన్ చేశాడు, వద్దాంలే. దెయ్యమా నన్నేమనుకోమాకండి. మిమ్మల్ని అంటలేదు, మీరు మంచివాళ్ళు, మీ లోపల అయ్యి ఉన్నాయి, వాటిని అంటున్నా నేను. మేము చాలా మంచివాడు. ప్రవక్త అన్నాడు, సంఘంలో ప్రతి విశ్వాసి మంచివాడు అన్నాడు. వినండి, వర్తమానం చదవండి, వినండి. మీరందరూ చాలా మంచివాళ్ళు. అయితే మీ బలహీనతల చేత వాటికి మీరు లోబడిపోయి వాటికి మీరు దాసులైపోయి ఉన్న కారణం చేత మిమ్మల్ని అంటున్నా, మీలో ఉన్న వాడిని అంటున్నా, వాడిపోతే నేను మీ లోపలికి వస్తానంటున్నా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, ప్రవక్త అంటున్నాడు, ఆ మొట్టమొదటి ఆ పరిచయంలో పెంతెకోస్తు వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారంటే చప్పట్లు కొడుతున్నారు. ఎందుకంటే అక్కడ నీతీకరణ, శుద్ధీకరణ ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్టిజం కూడా వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత ఏం కావాలంటే అక్కడికి పరిపూర్ణంగా ఆత్మ దిగి రావాల్సి ఉన్నది, జీవం దాని లోపల రావాల్సి ఉంది. వాళ్ళు పెంతెకోస్తు వచ్చినప్పుడు ప్రవక్త అంటున్నాడు, అవి ఆకులు, అవి చప్పట్లు కొడుతున్నాయి, వాళ్ళు గలగల శబ్దం చేస్తున్నారు, సంతోషంతో కేకలు పెడుతున్నారు, భాషలో మాట్లాడుతూ అక్కడ కొంతమంది ఆగిపోయి ఉన్నారు, కొంతమంది ఆకారం వచ్చాక అక్కడ ఆగిపోయినారు. అయితే నీకు కావాల్సింది ఏంటంటే ఈ రాత్రి జీవము కావాల్సి ఉన్నది. ఆమేన్. ద ఫోర్త్ వాస్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్. ఆ 4వ పరిచయం ఏంటంటే వాక్యమే. వాక్యం యొక్క బయలుపాటు అయి ఉన్నది. ఆ వాక్యం యొక్క బయలుపాటు నీకు వచ్చినప్పుడు నీ లోపల మంట కలిగి ఉంటావు. యేసుగారు మంట కలిగి ఉన్నాడు, స్టీఫెన్ మంట కలిగి ఉన్నాడు, మండుచున్న అగ్ని గోడబల అక్కడ తిరుగుతున్నాడు. అదిగో దేవుడు ఆకాశమే తెరబడి దేవుడు కుడిపార్శ్వన ఆయన కూర్చొని ఉన్నాడు. నేను చూస్తున్నాను. దట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ది వర్డ్. వాక్యం యొక్క బయలుపాటు అది. ఆ బయలుపాటానికి వచ్చింది కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చోలేవు, నువ్వు మండుతా ఉంటావు, తిరుగుతా ఉంటావు, నీ మంచి ఇంకొకటి ఖండిస్తావు, నీ మంచి ఇంకొకటి ఖండిస్తావు. నువ్వు రా, కమ్ అండ్ సీ. ఫిలిప్పు పరిచయం ఎక్కడ జరుగుతూ ఉన్నది, వధువు పరిచయం ఎక్కడ జరుగుతూ ఉంది, కమ్ అండ్ సీ అని ఎంతమంది అంటున్నారు ఈ రాత్రి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. When you guard the Spirit of God, then you know you will march to the city. నువ్వు ఆ 4వ పరిచర్య పరిపూర్ణమైన తర్వాత, పరిపూర్ణత నువ్వు పొందిన తర్వాత, ఇప్పుడు ఆ లోయల ఎముకలు మొత్తం లేచినాయి. ఈ మాట మీకు చెప్పలేండి, ముగిస్తున్నాను, ఎక్కువసేపు తీసుకోవట్లేదు. ఆ లోయలో ఎముకలు మొత్తము తల కింద చేరని ఆకారం వచ్చింది. 4 దిక్కుల నుంచి ప్రవచింపమన్నప్పుడు గాలి వచ్చింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, తూర్పు గాలి, పడమర గాలి, ఉత్తర గాలి, దక్షిణ గాలి, వాడు లోపలికి వెళ్ళి ఆదికాండం 2:7లో ఆ నాటకాండాలో దేవుడు అలాగే జీవవాయు ఊదాడో అక్కడ కొన్ని వేల మంది ఎముకలు చచ్చి లోయలో పడుంటే దేవుడు ఆత్మను పంపించి ప్రవక్త మాట్లాడించి ప్రవచించి ఆయన ఆత్మను పంపించి గాలిని మొత్తం పిలిపించి గాలి నాటకాండాల లోపల పంపించి వాళ్ళని లేచి నిలబెట్టి వాళ్ళు బలపరిచి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. Let me tell you one thing before closing service. ఈ రాత్రి ఆరాధన ముగించడానికన్నా ముందు ఒక్క మాట చెప్పి నేను ముగించలేండి. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తున్నాయి? అక్కడ ఎముకలు కనిపిస్తున్నాయా? మొదట వచ్చింది కనబట్టల్లా, గడగడ పెంతెకోస్తు లేదు. ఆమేన్. రెండోది ఆకారం కనబట్టల్లా, రక్తం కనబట్టల్లా, మాంసం కనబట్టల్లా, నరములు కనబట్టల్లా. ప్రవక్త అంటారు ఇప్పుడు వాళ్ళు లేచి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని, ఆమేన్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? దే ఆర్ డూయింగ్ విక్టరీ మార్చ్. వాళ్ళు ఇప్పుడు కవాతు చేసుకుని రోడ్డు మీద వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేం, జెరూసలేం. హల్లెలూయా. అయితే ప్రవక్త ఒక మాట అంటున్నాడు, వాళ్ళు ఇప్పుడు లేచినప్పుడు మా ఇల్లు ఇక్కడే ఉంది, వెళ్ళొస్తానల్లా. యు గాట్ మై పాయింట్? మా ఇల్లు దగ్గర భాషగా వెళ్ళే చెమ్మటే వచ్చేస్తామల్లా.
ప్రభురాత్రి భోజనం మేము ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తాం మళ్ళీ మధ్యాహ్నం. దే ఆర్ ఇన్ ద చర్చ్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ మై వర్డ్స్. నేను ఏం చెప్తాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మీరు వాక్యము కలిగి ఉన్నప్పుడు వాక్యముతోనే ఇంట్లోకి వెళ్ళండి, మధ్యలో ఇంక మీరేం మాట్లాడద్దు. ఆరాధన అయిపోగానే వాక్యంతోనే అదే మాట్లాడకుండా, అదే ప్రార్థించుకోండి, అదే ఆ మెమరైజ్ చేసుకుంటూ మీరు ఇళ్ళకి వెళ్ళాలి. ఇక వేరేది మీకు ఉండొద్దు. వాడెట్టా ఈడిట్టా నీకొద్దు. వాడు మంత్రి అవుతాడు, ఈడు మంత్రి అవుతాడు, నీకు అనవసరం. వాడు ముఖ్యమంత్రి, ఈడు ముఖ్యమంత్రి, నీకు అనవసరం. రాజకీయాల కొరకు నువ్వు రాడేనా సోదరుడా? ఒకడు వచ్చాడు ప్రవక్త దగ్గరికి, ఓ మీరు ప్రవక్తనా అన్నాడు. ఎస్ సార్ నువ్వు అన్నట్టే, యాజ్ యూ సెడ్. అయితే మన అమెరికాకి ప్రెసిడెంట్ ఎవరవుతారు? అయ్యా నాకు తెలుసు కానీ నేను చెప్పను. ఆయన నేను చెప్పను. ఎందుకంటే నా పరిచర్య క్రీస్తుని ప్రకటించటం, ముఖ్యమంత్రిని ప్రకటించడం కాదు, ఎమ్మెల్యేలు ప్రకటించడం కాదు, ఎంపీలు ప్రకటించడం కాదు, ప్రధానమంత్రి ప్రకటించడం కాదు, అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించడం కాదు. నా పరిచర్య లోకానికి ప్రెసిడెంట్ ఉన్నాడు, అదృశ్యమైన వాడు ఉన్నాడు, మన మధ్య నడిచేవాడు ఉన్నాడు, జీవం కలిగిన వాడు ఉన్నాడు, పరిశుద్ధాత్మలు ఇచ్చేవాడు ఉన్నాడు, సమాధిని బద్దలు కొట్టేవాడు ఉన్నాడు, మరణాల నుంచి పైకి లేపేవాడు ఉన్నాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు, వెయ్యాన్ని పాలన చేసేవాడు మనకున్నాడు. అతని గురించి మనం ప్రకటించుదాము. 5 ఏళ్ళకి మారిపోయేవాళ్ళు మనకొద్దండి. నిరంతరం మారినవాడు, నిన్న నేడు 5 ఏళ్ళు కాదు, నిరంతరము ఏకరతిగా ఉండేవాడు నాకు కావాలి, నీకు కావాలి, మనకు కావాలి. అక్కడికి వాళ్ళు నడుస్తున్నారు. దే ఆర్ మార్చింగ్ టు ద లార్డ్, దే ఆర్ మార్చింగ్ టు ద క్రైస్ట్, దే ఆర్ మార్చింగ్ టు ద ఎటర్నిటీ. వారు ప్రభు ఎత్తుకు నడుస్తున్నారు, దేవుడు ఎత్తుకు నడుస్తున్నారు, నిత్యత్వానికి వాళ్ళు అడుగులేస్తారు, కవాతు చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి గతం గుర్తులేదు. ఎందుకంటే ఆమేన్, వాళ్ళు ఆడి చచ్చిపోయి లోయలో ఉన్నారు. పాత జన్మ అయిపోయింది. సోదరుడా, సోదరి, నువ్వు కూడా చచ్చిపోయి ఉన్నావు. నీళ్ళల్లో వెనక్కే ముంచేప్పుడు నువ్వు చచ్చిపోయి ఉన్నావు. కృష్ణలో చచ్చిపోయి ఉండొచ్చు, చెరువులో చచ్చిపోయి ఉండొచ్చు, కాళ్ళలో చచ్చిపోయి ఉండొచ్చు. నువ్వు లేచి రాత్రి ఇక్కడికి వచ్చావు. దేని కొరకంటే టు మార్చ్, కవాతు చేయడానికి ఇక్కడికి వచ్చావు. ఎప్పుడు నువ్వు కవాతు చేస్తావంటావా? ఆ 4వ పరిచర్య పూర్తయిపోవాలి. ఆమేన్. లెట్ మీ ఫినిష్ ఇన్ 2 minutes. ఏంటి 4వ పరిచర్య? మలాకీ 4. ఏంటి మలాకీ 4? ఇప్పుడు మీరు కేకలు పెడతారు. అయినో మొట్టమొదట ఆత్మ ఏలియాలో ఉన్నది, తర్వాత ఎలీషా మీదకి వచ్చింది, తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను మీదకి, ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ప్రవక్త అంటున్నాడు. ఈ 4 అన్నది భూమి మీద అన్న విమోచన అంటున్నాడు. 4 రిప్రజెంట్స్ డెలివరెన్స్. ఆమేన్. అయితే మీరు అనొచ్చు, సోదరుడు బెన్నాం కదండి మలాకి, మనకేంటి? ఆయన కదా మలాకి, ఆయన మలాకియే. మలాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మలాకి పరిచర్య ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఇందేనికి వస్తా, అయ్యా నువ్వెవరు? ఇప్పుడు ఆయన రాజమండ్రి అనకూడదు, అయ్యా నేను మలాకీలో భాగం అన్నారు. ఈయన చిన్న మలాకి, ఇప్పుడు ఈయనందరూ చిన్న మలాకీలు. మరి ఈ చిన్న మలాకీలు అయితే మీరే మలాకి, మీరు మలాకీలే, మీరు మలాకీలే, మీరు మలాకీలే. We are in the ministry of Malachi. We are in the ministry of Malachi 4. ఆ మలాకీ 4లో మనం కూడా ఉన్నాము. ఎందుకంటే ఆయన పరిచయం ముగించి రగమే చెల్లిపోతే అదే వర్తమానాలు మన దగ్గర ఉన్నాయి, అదే టేపులు మనలో ఉన్నాయి, అదే మెసేజ్లు ఫోన్లో ఉన్నాయి, అదే మెసేజ్ ల్యాప్టాప్లో ఉన్నాయి, అదే మెసేజ్లు ఇక్కడ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు మీరెవరు? మీరు బ్రహ్మామిట్లు కాదు. ఎవరు మీరు? మలాకీ 4 అంటే మీరు. హల్లెలూయా. మా ఇంట్లో 5 మగ పిల్లలమే. మా ఇంటికి మా మేనమామ ఒక ఆయన వచ్చాడు, సినిమా డైరెక్టర్ మద్రాసులో ఉంటాడు. మా ఇంట్లో అందరం ఒకలాగా ఉంటాం. ఒకరు నన్ను పిలిచాడు. నాకేంటంటే అసలు ఇంట్లో ఎవరితో ఎక్కువ మాట్లాడు, ఇప్పుడేమో ఎక్కువ మాట్లాడుతున్నాను. ఆయన వచ్చాడు, నన్ను ఇట్లా పట్టుకున్నాడు. సరే సార్, అదే నువ్వు విన్నవాడివిరా అన్నాడు. నేను 4వ వాడిని. దేవుడు నాతో బెంగళూరులో ఉన్నప్పుడు మాట్లాడున్నాడు. నా పక్కన సోదరుడు కిరణ్ ఉన్నాడు. నేను అక్కడ కూర్చున్నాను, రిటర్న్ అయిపోతున్నా. అతను నాతో పాటు రావాలి. అతను ప్రార్థన చేస్తున్నాడు. ఇలా జుట్టు అంతా లాగుతాడు, ఇట్లా ఉన్నాడు. ఏం చేస్తాను సోదరుడు అన్న. అప్పటికి ఇంకా నేను మారలా. 2008 ఐ థింక్.
ప్రకటన గ్రంథం చదువుతున్నాడు, అసలు ఇది చాలా భయంకరంగా ఉంటుంది, నాకు అర్థం కాదన్నాడు. అవునా అన్న, చదువుతారా అన్నాడు. నేను ముట్టుకోను అన్నా. అక్కడే పెట్టాడు, చదివా. అదిగో పరలోకమందు ద్వారము తెరవబడి ఉండేను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక ద్వారము తెరవబడి 4 గంటలు పడుతుంది. నువ్వు తప్పించుకుపోలేవు. అయితే మా ఇంట్లో మా మావయ్యకి ఏం చెప్పానంటే, అరే మీ ఇంట్లో అందరు నెంబర్లు వేసుకోండి, వెనకాల 1, 2, 3, 4 అని మాకు అర్థం అవుద్ది అన్నాడు. అయితే నాన్న మావయ్య మేము అందరం వెనకాల 1 అని నెంబర్ వేసుకుంటాం, నెంబర్ 1 అని నెంబర్ వేసుకుంటాం అన్న. ఇప్పుడు మీరే నెంబర్లు వేసుకోవాలి. మలాకి 4, 5, 6, 7, 8 కాదు, మలాకి 4. నువ్వెవరివి? అందరూ మలాకి 4. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ మలాకి 4 పరిచర్య పూర్తయిపోతే ఆ 4వ దశ పరిచర్య పూర్తయిపోయినప్పుడు అప్పుడు మనం పరిపూర్ణతలోకి వస్తాం. దట్ ఈస్ ద అబ్సల్యూట్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మొదటి భాగంలో లేము, రెండో భాగంలో లేము, మూడో భాగంలో లేము, 4వ భాగంలో మనమందరం ఉన్నాం. కాబట్టి మనం మలాకి 4లో మనం ఉన్నాము, ప్రకటన 4లో మనం ఉన్నాము, హల్లెలూయా, ఆ విమోచించబడిన వారిలో మనం ఉన్నాము. కాబట్టి ఆ అబ్సల్యూట్ ఎవరిదంటే ఇప్పుడు మనదే. ఆమేన్. అయితే ఇప్పుడు చెప్పండి, ఈ పరిచర్య ఎవరు ముగించారు? విలియం మారియన్ బ్రెన్హామ్. 10, 7, 6 తర్వాత 7 తర్వాత ఇంకెవడు రాడు. 7 తర్వాత ఇంకెవడు లేడు, ఎవడు రాడు. వస్తే నేను నమ్మను, మీరు నమ్మరు నాకు తెలిసి. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట మనకి ఒక ప్రశ్న ఉన్నది. ఆమేన్. ఇప్పుడు అనలైజ్ చేసుకున్నాం, సమాధానం వచ్చింది. ఆమేన్. ఎలా సమాధానం వచ్చింది? బై ద రివల్యూషన్ ఆఫ్ ది వర్డ్. ఇప్పుడు వాక్యం యొక్క ప్రత్యక్షత కలిగి నువ్వెవరివి? మలాకి 4. నువ్వెవరివి? వధువువి. నేను వధువుని మాత్రమే కాదు, ఈ రాత్రి నాకు ప్రమోషన్ రాబోతా ఉన్నది. విశ్వాస నుంచి కుమారుడు కుమార్తెగా, కుమార్తె నుంచి కుమారుడి నుంచి వధువుగా, వధువు నుంచి మిస్సెస్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడు? ఆఫ్టర్ ది అబ్సల్యూట్. పరిపూర్ణత పొందుకున్న తర్వాత నీకు చిట్ట ప్రమోషన్. ఆ ప్రమోషన్ రాగానే రెప్పపాటి కాలంలో నీ శరీరం మార్చుకొని నువ్వు పైకి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దేహము ఇక్కడ పడేసి అక్కడ నిత్యమైన దేహం ఉన్నది, దాన్ని ధరించుకొని క్రీస్తు సారూప్యములో ఆయనతో పాటు ఆయనతో కలిసి 1000 శాంపుల్. అది పరిపూర్ణం కాదు, 1000 అన్నది యొక్క శాంపుల్ అండి. ఆ తర్వాత నిత్యత్వంలో ఆయనతో పాటు మనం ఉండబోతా ఉన్నాం. దట్ ఈస్ అవర్ పర్ఫెక్ట్ అబ్సల్యూట్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు బ్రహ్మాం ఎవరు? ఈజ్ అబ్సల్యూట్. ఈజ్ నాట్ ఓన్లీ ప్రాఫిట్, ఈజ్ అబ్సల్యూట్. ఆయన మనకి పరిపూర్ణత అయి ఉన్నాడు. ఆ 4వ పరిచర్య ముగించాడు కాబట్టి ఆయన అబ్సల్యూట్. ఇప్పుడు బ్రహ్మాం ప్రవక్త కాదంటే వాళ్ళు ఇంకా 3లో ఉన్నారు. ఆయన ఒప్పుకోకపోతే 3లో ఉన్నారు. ఈ రాత్రి మనం ఒప్పుకున్నాం కాబట్టి మలాకి 4లోకి వచ్చాము. 4 నుంచి మలాకి 5లోకి వెళ్ళాము. మలాకి 5 నుంచి 6 లోపల కూడా వచ్చాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చర్చ్ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి సమాన్ని ఇచ్చిన సోదరులకి, నా జత పని వారికి, వచ్చిన విశ్వాస అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి పాస్టర్లు అందరి పరిచయం నిమిత్తం మీరు ప్రార్థించండి, ఎందుకంటే పాస్టర్లు నిరంతరము మీ అందరి గురించి ప్రార్థిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. స్టే బ్లెస్ అండ్ బీ బ్లెస్. షలోమ్. మరి నాకు సమయాన్ని అప్పచెప్పిన గౌరవనీయులు శామ్యుయల్ పాస్టర్ గారికి తిరిగిన సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. అందరి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తున్నారు, ఎంతమంది సంతోషంగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రాత్రి మంచి